ప్రభుని యేసుక్రీస్తునామములో అందరికీ వందనాలు. మరొకసారి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడిచ్చిన ఈ తరుణాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. నా సెషన్లో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవద్దు. అలా అని చెప్పి మీరు మాట్లాడకూడదని నియమం ఏం లేదు. మీరు కావాలంటే నాతో మాట్లాడచ్చు, కానీ పక్కన కూర్చున్న వాళ్ళతో మాట్లాడద్దు. ఓకేనా? నా మాటలు వినండి. ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చు, నాతో మాట్లాడచ్చు. రైట్. ఇదే చివరి సెషన్, అయిపోయింది, ఇంకా వెళ్ళిపోవచ్చు మనం ఇంటికి. సో జాగ్రత్తగా వినండి. సరే, నిన్న నేను మాట్లాడుతున్నప్పుడు 2 సెషన్స్లో కూడా ఈరోజు నేను దేని గురించి మాట్లాడబోతున్నానో చెప్పాను. ఎవరికైనా జ్ఞాపకం ఉందా? వినబడలే? గుర్తుందా ఎవరికైనా? విడాకులు. ఓకే, విడాకుల గురించి మాట్లాడుకుందాం ఈరోజు. అంటే ఈ కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని కోణాలని మనం ధ్యానిస్తున్నాం కాబట్టి వాక్యం విడాకుల గురించి అసలు ఏం బోధిస్తుంది అన్నటువంటి విషయం గురించి కూడా మంచి అవగాహన మనం కలిగి ఉండడం అవసరం. అయితే నిన్న చెప్పినటువంటి 2 సెషన్స్లోనూ ఒక్కో సెషన్లో చెరో పాయింట్ మర్చిపోయాను. నేను మీతో పంచుకోవాలనుకున్నటువంటి మంచి విషయాలు మర్చిపోయాను కాబట్టి ముందు వాటిని ఒకసారి మీతో పంచుకుంటాను. ఆ తర్వాత ఈరోజు సెషన్లోకి వెళ్దాం. నిన్న మొదటి సెషన్లో మనం ఏం మాట్లాడుకున్నాం? ఉదయం నేను మాట్లాడిన సెషన్లో వివాహంలో దేవుని చిత్తం. ఓకే, అందులో ఎవరు ఎవరిని పెళ్లి చేసుకోవాలి అన్నటువంటి విషయాల గురించి మాట్లాడుకున్నాం. గుర్తుందా? సో అయితే ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అన్నటువంటి విషయాల గురించి కూడా మాట్లాడుకున్నాం కొన్ని. అందులో ఏమైనా గుర్తున్నాయా? సరే, ఎవరెవరిని పెళ్లి చేసుకోవాలన్నటువంటి పాయింట్స్ గుర్తున్నాయా ఏమన్నా? పురుషుడు స్త్రీని, స్త్రీ పురుషుడినే వివాహం చేసుకోవాలని చెప్పుకున్నాం. తర్వాత పెళ్లి చేసుకునేటటువంటి సమయంలో స్త్రీకి కానీ పురుషుడికి కానీ బ్రతికున్నటువంటి మరొక జీవిత భాగస్వామి ఉండే అవకాశమే ఉండకూడదు. ఇద్దరు సింగిల్స్ మాత్రమే వివాహం చేసుకోవాలని చెప్పుకున్నాం. అయితే ఆ సింగిల్స్లో 3 కేటగిరీస్ గురించి మనం మాట్లాడుకున్నాం. అవన్నీ మళ్ళీ నేను ఆ డీటెయిల్స్లోకి వెళ్ళాలనుకోవట్లేదు. తర్వాత విశ్వాసి అవిశ్వాసిని పెళ్లి చేసుకోకూడదు. విశ్వాసి విశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, అవిశ్వాసి అవిశ్వాసినే పెళ్లి చేసుకోవాలి, నామకార్థ క్రైస్తవుడు నామకార్థ క్రైస్తవురాలనే పెళ్లి చేసుకోవాలి. సో ఈ నియమాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ ఎవరిని పెళ్లి చేసుకోకూడదు అన్నటువంటి విషయంలో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉంది. అది నిన్న Q&A ఒకవేళ మీరు అటెండ్ అయ్యి ఉంటే కనుక దాని గురించి మాట్లాడుకున్నాం మనం. కానీ Q&Aలో చాలా తక్కువ మంది ఉన్నారు, మీలో చాలామంది లేరు. కాబట్టి ఒకసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథంలో వావి వరుసలకు సంబంధించినటువంటి ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని దేవుడు ఉంచాడు. ఒక అధ్యాయమే కాదు, అది పదే పదే మళ్ళీ వేరే వేరే వాక్య భాగాల్లో కూడా ప్రస్తావించబడింది. కానీ చాలా వివరంగా ఆ లిస్ట్ అంతా కూడా మనకు తెలియజేసేటటువంటి ఒక అధ్యాయం ఉంది, లేవికాండం 18వ అధ్యాయం. సో అందులో ఏ వావి వరుసల్లో పెళ్లి చేసుకోవాలి, ఏ వావి వరుసల్ని పెళ్లి చేసుకోకూడదు అన్నటువంటి నియమాలు దేవుడు చాలా ఖచ్చితంగా మన కోసం రాసి ఉంచాడు. వాటిని మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో ఈ పాయింట్ నేను మీతో పంచుకోవాలనుకున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అందులో ముఖ్యంగా మనం సౌత్ ఇండియాలో ఉన్నటువంటి కల్చర్ని బట్టి, మన ఈ దేశంలో ఉన్నటువంటి ఈ భాగంలో ఉన్నటువంటి సంస్కృతిని బట్టి ప్రత్యేకంగా మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇక్కడ మేనమామని చేసుకునేటటువంటి సంస్కృతి ఉంది. ఐడియా ఉంది కదా అందరికీ? మేనరికాలు చేసుకుంటారు. నేనేమైనా కొత్త విషయం చెప్తున్నానా? అందరికీ తెలిసిన విషయమేనా? తెలిసిన విషయమే కదా, మేనరికాలు చేసుకుంటారు. కానీ మేనరికాలు చేసుకోవడానికి వాక్యం అంగీకరించట్లేదు. లేవికాండం 18వ అధ్యాయంలో మేనరికాలు నిషేధించబడ్డాయి. అంటే ఆ వరుస, ఇప్పుడు మామ వరుసకు వచ్చేటటువంటి ఎవరిని చేసుకోకూడదని కాదు, కానీ ఇమీడియట్ రిలేటివ్ ఎవరైతే ఉన్నారో, అంటే అక్కకి సొంత అక్కకి కూతురుగా ఉన్నటువంటి ఆ పర్సన్ని ఈ అక్క తమ్ముడు పెళ్లి చేసుకోకూడదు. అంటే నా సొంత మేనకోడల్ని నేను పెళ్లి చేసుకోకూడదు, నా సొంత మేనమామని నేను పెళ్లి చేసుకోకూడదు అన్నటువంటి నిషేధం అక్కడ ఉంది లేవికాండం 18వ అధ్యాయంలో. దాన్ని ఖచ్చితంగా మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అది దేవుని నియమం కాబట్టి పాటించాలి, దాన్ని ప్రశ్నించడానికి వీల్లేదు.
ఓకే. అయితే అంటే తండ్రి కూతురుల మధ్యలో, అక్క తమ్ముడు అక్క ఆహ్, సారీ అన్న చెల్లెళ్ళ మధ్యలో ఎట్లాగైతే వివాహాలు నిషేధించబడ్డాయో వాక్యంలో, అట్లాగే మామ కోడళ్ళ మధ్యలో, బాబాయి వరుసలో ఉన్నటువంటి వారు, పిన్ని వరుసలో ఉన్నటువంటి వారు, ఇట్లాంటి వాళ్ళతో వివాహాలు నిషేధించబడ్డాయి. సో అది అంటే దగ్గర బంధువుల విషయంలో మాత్రమే ఈ నిషేధం ఉన్నది. చాలా దూరపు బంధువుల విషయంలో కాదు నేను మాట్లాడేది. మీ రక్త సంబంధికులు అన్నటువంటి మాట అక్కడ వాడబడింది. సో రక్త సంబంధికులు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో ఈ నియమాన్ని పాటించాలి అన్నటువంటి నియమం అక్కడ చూస్తున్నాం ఖచ్చితంగా. సో దీన్ని మర్చిపోవద్దు, మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుందాం. అజ్ఞాన కాలంలో మనం ఏదైనా చేసి ఉండొచ్చు, తప్పై ఉండొచ్చు అది. కాకపోతే ఇంకా భావితరాల్లో అయినా సరే ఈ పొరపాటు కొనసాగకుండా మనం మన సంఘాలని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ నియమాన్ని మనం గుర్తు చేసుకుందాం. అన్ని ఆచారాల్లో భాగంగా ఇలాంటి సంస్కృతి మన సంఘాల్లోనికి కూడా చొరబడి ఉండొచ్చు, కానీ మనం సంఘాన్ని సంస్కరించుకోవాలి ఎప్పటికప్పుడు. వాక్యం తెలుసుకుంటున్న కొద్దీ వాక్యానికి దగ్గర అయ్యేటటువంటి సమర్పణ మనలో కనబడాలి. కాబట్టి ఇది ఖచ్చితంగా దేవుడు ఖండిస్తున్నాడు. ఇది దేవుడు ఖండిస్తూనే ప్రకృతిలో ఆయన ఉంచినటువంటి నియమాలని బట్టి కూడా దీన్ని నిర్ధారించాడు, ఇది నిషేధించబడినది అని. ఎందుకంటే మీరు చూడండి, మేనరికాలు చేసుకున్నటువంటి వాళ్ళ పిల్లలకి చాలాసార్లు ఏవో డిసార్డర్స్ ఉంటాయి, లోపాలు ఉంటాయి, అవయవ లోపాలు ఉంటాయి, లేకపోతే ఇంకేదైనా డెవలప్మెంట్లో ఏదైనా ఇబ్బందులు ఉంటాయి, అంగవైకల్యం చాలా విధాలుగా రావడానికి అదొక కారణం అవుతుంది. అది మాత్రమే కారణం కాదు, కానీ అదొక కారణం చాలాసార్లు. ప్రతి కేసులో అలా అవ్వకపోవచ్చు, కానీ అయ్యే ప్రమాదం అయితే చాలా ఎక్కువగా ఉంది. అందుకే మీరు ఏ మెడికల్ డాక్టర్ అయినా కన్సల్ట్ అవ్వండి, వాళ్ళు కూడా చెప్తారు మీకు అది మంచిది కాదు, మేనరికాలు మంచిది కాదు అని. ఎందుకంటే ఏ వాక్యాన్ని అయితే ఈ వాక్యాన్ని ఏ దేవుడైతే రాయించాడో ఆ దేవుడే ప్రకృతి నియమాలని కూడా నియంత్రిస్తున్నాడు. కాబట్టి ప్రకృతిలో ఆయన వాక్యానికి అనుగుణంగా మనం జీవిస్తేనే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకపోతే రకరకాల ఇబ్బందులు మన జీవితంలో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు మనమే కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి దానికి విధేయత చూపించడం అనేది మంచిది. ఇది మొదటి సెషన్లో నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్, అది మర్చిపోయాను. Q&Aలో చక్కగా గుర్తు చేశారు. సో అప్పుడే అనుకున్నాను ఈరోజు ఇక్కడ పంచుకుందామని, మళ్ళీ నాకు అవకాశం వచ్చినప్పుడు. తర్వాత సాయంత్రం నేను ఒక అంశాన్ని గురించి మాట్లాడాను. సాయంత్రం ఉన్న వాళ్ళు ఎవరైనా గుర్తు చేయొచ్చు. డివోషన్లో దేని గురించి మాట్లాడాను? వ్యభిచరించకూడదు అన్నటువంటి ఆజ్ఞను విశ్లేషిస్తూ దాంట్లో ఏమేం కోణాల్లో దీన్ని మనం అర్థం చేసుకోవాలి, అందులో ఏ నిషేధాలు ఉన్నాయి, లేకపోతే ఎలాంటి జాగ్రత్తలు మనం పాటించాలి అన్నటువంటి చాలా విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అయితే వ్యభిచారం అనేటటువంటి పాపం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు హృదయంలో వ్యభిచారం, మోహపు చూపు ద్వారా జరిగేటటువంటి వ్యభిచారం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఆ మాటను మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసాం కదా. 28వ వచనం నుండి, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసేవాడు అప్పుడే హృదయంలో ఆమెతో వ్యభిచరిస్తున్నాడు అన్నటువంటి మాట మనం చదివాం. సో అక్కడే నేను చెప్పాలనుకున్న ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం చాలా విషయాలు చెప్పుకున్నాం అక్కడ. అంటే పరాయి స్త్రీతో, పరాయి పురుషుడితో ఎంతవరకు సంబంధాలు మనం కలిగి ఉండాలన్నటువంటి విషయంలో జాగ్రత్త పడాలి. వాళ్ళతో మాట్లాడేటటువంటి మాటల్లో ఎంత దూరం వెళ్ళొచ్చు అన్నటువంటి విషయాల్లో పరిమితులు మనకు తెలిసి ఉండాలి. వాళ్ళతో ఒంటరిగా సమయం గడపడానికి కానీ, లేకపోతే వాళ్ళతో ఇమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి కానీ ఇట్లాంటి ప్రయత్నాలు మనం చేయకూడదు. అవి ఎప్పుడు కూడా పాపానికి, తప్పుడు ఆలోచనలకి, తర్వాత వ్యభిచారానికి అల్టిమేట్లీ దారి తీసేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఎంత దూరంలో ఆ సంబంధాలను ఉంచాలో అంత దూరంలో ఉంచడం మనం నేర్చుకోవాలి అన్నటువంటి విషయాల గురించి మాట్లాడుకున్నాం. సో ఒక స్త్రీ పరాయి పురుషుడితో కానీ, ఒక పురుషుడు పరాయి స్త్రీతో కానీ మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి, ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి ఒకరి పట్ల ఒకరు అన్నటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. కానీ అక్కడే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే వస్త్రధారణ. పురుషుడు కానీ స్త్రీ కానీ ధరించేటటువంటి వస్త్రధారణ అనేది అవతల మనల్ని చూసేటటువంటి వ్యక్తులపైన చాలా బలమైనటువంటి ప్రభావాన్ని చూపించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేను ఇలా వస్త్రధారణ వేసుకుంటే ఎక్కువగా అవతల వ్యక్తిని శోధించేటటువంటి ప్రమాదం ఉంది అని ఖచ్చితంగా తెలిసి కూడా అలాంటి వస్త్రధారణ వేసుకోవడం అనేది దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం అవుతుంది. ఎందుకంటే నేను నా వరకు మాత్రమే జాగ్రత్త పడితే సరిపోదు. పాపం చేయకుండా నేను జాగ్రత్త పడుతున్నాను కదా చాలే,
ఎవరు జాగ్రత్తలు వాళ్ళు పడాలి అని అనుకుంటే సరిపోదు. నా కారణంగా ఇంకెవరు కూడా పాపం చేయకుండా నేను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా నేను తీసుకోవాలి. అది ఇతరుల పట్ల నేను నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ప్రభువు చెప్తున్నాడు. ఆ నియమాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనం ఒకసారి తీసి చదువుదాం. అది అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. చూడండి, అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ. ఎందుకంటే అభ్యంతరములు రాక మానవు, ఖచ్చితంగా అభ్యంతరాలు వస్తాయి. కానీ ఎవరి మూలంగా అభ్యంతరాలు వస్తున్నాయో వారికి శ్రమ. మనము ఒక వ్యక్తి అభ్యంతర పడడానికి, ఒక వ్యక్తి దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు తొట్టు పడడానికి కారణమయ్యాము అని అంటే మనకు శ్రమ అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం మన సొత్తు కాదు, మన ఇష్టానుసారంగా ప్రవర్తించేటటువంటి స్వేచ్ఛ మనకు లేదు. మనం క్రీస్తు దాసులం, క్రీస్తు కొరకు ఆయన చేత, ఆయన స్వంత రక్తం చేత కొనబడినటువంటి ఆయన ప్రజలం. కాబట్టి ఆయన చెప్పినటువంటి నియమాల్ని బట్టి మనం జీవించాలి. సంఘంలో సహోదరి సహోదరుల క్షేమాభివృద్ధిని ఎప్పుడు మనం దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా మనం ప్రవర్తించాలి, ఆ విధంగా మనం మాట్లాడాలి, ఆ విధంగా మనం మన వస్త్రధారణ ఉండాలి. సో ఇతరుల పట్ల వారి ఆత్మీయ జీవితానికి మన అజాగ్రత్త, మన ఆలోచన రాహిత్యం ఏమైనా ప్రమాదకరంగా మారుతుందా అన్నటువంటి విషయాన్ని గురించి చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి, శ్రద్ధ తీసుకోవాలి. సో అది ఇతరుల పట్ల మనం చూపించేటటువంటి ప్రేమ అవుతుంది. కాబట్టి మనం ఎలాంటి వస్త్రధారణ ధరిస్తున్నాము అనేది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో ఈ అంశాల గురించి మాట్లాడుతూ అంటే ప్రత్యేకంగా వస్త్రధారణ అనేటటువంటి కోణానికి సంబంధించి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకోవచ్చు మనం. కానీ దాని గురించి రాసినటువంటి ఒక చిన్న పుస్తకం అక్కడ అందుబాటులో ఉంది. మీకు బుక్లెట్స్ కొన్ని ఉంటాయి అక్కడ. అందులో బత్షెబా పాపము అన్నటువంటి ద సిన్ ఆఫ్ బత్షెబా అని ఇంగ్లీష్లో ఉంది. అది కేవలం 10 రూపీస్ మాత్రమే ఇంగ్లీష్లో దాని కాస్ట్. అట్లాగే తెలుగులో కూడా దాన్ని అనువదించాము. కేవలం 15 రూపాయలకి మాత్రమే ఆ పుస్తకం మీకు అందుబాటులో ఉంది. సో ఆ పుస్తకాన్ని తీసుకోండి. ఓకే. సో ముఖ్యంగా పెళ్ళైనటువంటి పురుషులు, ఒక 15 సంవత్సరాల పైన ఉన్నటువంటి స్త్రీలు తీసుకోండి. మిగతా వాళ్ళు పురుషులు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే పర్టికులర్గా అందులో స్త్రీలకు సంబంధించినటువంటి విషయాలు రాయబడ్డాయి. అలా అని చెప్పి ఆ నియమం స్త్రీలకు మాత్రమే పరిమితం అని కాదు, కానీ అందులో స్పెసిఫిక్గా స్త్రీలను ఉద్దేశించి రాయబడింది. అందుకే బత్షెబా పాపం అని టైటిల్ పెట్టారు దానికి. అంటే మనం తరచుగా దావీదు పాపం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా, కానీ అందులో బత్షెబా కోణం ఏదైనా ఉందా, బత్షెబా ఆ పాపానికి ఏమైనా కాంట్రిబ్యూట్ చేసిందా అన్నటువంటి కోణం గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఆమె వస్త్రధారణ ఎలాగైతే ఒక దేవుని హృదయానుసారి అయినటువంటి ఒక వ్యక్తిని పాపంలోనికి నడిపించడానికి కారణమైందో, అలాంటి అజాగ్రత్త, అనాలోచితంగా వస్త్రధారణ చేసేటటువంటి స్త్రీలు దైవభక్తి కలిగినటువంటి పురుషులకి ఆటంకం అయ్యేటటువంటి ప్రమాదం ఉంది అన్నటువంటి ఒక కోణంలో హెచ్చరికగా అది రాయబడింది. కానీ ఆ నియమాలు తీసుకొని పురుషులు కూడా అన్వయించుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని తీసుకుని చదివేటటువంటి ప్రయత్నం చేయండి. అది మాత్రమే కాదు, ఇంకా అక్కడ ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి పుస్తకాలు, అలాగే మీకు ఉపయోగపడే చాలా పుస్తకాలు ఉన్నాయి, అవి కూడా తీసుకోండి, అవి చదవండి. ఓకే. ఈరోజు సెషన్లోకి వెళ్ళే ముందు ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ నేను చేస్తాను. ఎందుకంటే సాయంత్రం కొంతమంది ఒకవేళ మిస్ అవుతే కూడా ఈ అనౌన్స్మెంట్ మీరు వింటారు కాబట్టి చెప్తా ఉన్నాను. తరచుగా ఇక్కడ బయట ఉన్నటువంటి బుక్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు హితబోధ అనేటటువంటి ఒక పరిచర్య పేరు మీరు వింటూ ఉన్నారు కదా. హితబోధ నెట్వర్క్ వాళ్ళ పుస్తకాలు అని చెప్తా ఉన్నారు. సో ఇంతకీ హితబోధ అంటే ఏంటి అనంటే, హితబోధ అనే పరిచర్య ద్వారానే నేను, యశ్వంత్ గారు, మేమంతా కూడా పరిచర్య చేస్తూ ఉన్నాము. అయితే హితబోధ.com అనేటటువంటి ఒక వెబ్సైట్ ఉంది. మీలో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. హితబోధ.com అనేటటువంటి ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ ద్వారా మీరు ఉచితంగా చాలా పుస్తకాలు, వ్యాసాలు చదువుకునేటటువంటి అవకాశం ఉంది. మీరు నోట్ చేసుకోండి, రాసుకోండి, తర్వాత చూడండి. మీరు క్రోమ్లో హితబోధ.com అని టైప్ చేస్తే మీకు ఆ వెబ్సైట్ అందుబాటులోకి వస్తుంది. మీరు దాన్ని అక్కడ ఉన్నటువంటి వనరులను వాడుతూ దేవుని వాక్యాన్ని ఇంకా చక్కగా అర్థం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అట్లాగే చాలా మంచి వ్యాసాలు, మంచి పుస్తకాలు, సండే స్కూల్ మొదలుకొని బైబిల్ వ్యాఖ్యానాల వరకు మీకు అవసరమైనటువంటి బైబిల్ని అర్థం చేసుకోవడానికి అవసరమైనటువంటి అన్ని వనరులు అక్కడ అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు వాడండి. అట్లాగే మీకు తెలిసినటువంటి ఇతర క్రైస్తవులకు కూడా పరిచయం చేయండి. చాలా దుర్బోధలు సంఘంలో ఉన్నాయి, వాటన్నిటిని వివేచించడానికి అవసరమైనటువంటి మెటీరియల్ని అందులో పెడతా ఉన్నాము. చాలా ఉన్నాయి ఆల్రెడీ. అట్లాగే బైబిల్కి వ్యతిరేకంగా వచ్చేటటువంటి చాలా విమర్శలు ఉన్నాయి, వాటికి ఎలా సమాధానాలు చెప్పాలని నేర్పించేటటువంటి మంచి పుస్తకాలు, వ్యాసాలు అందులో అందుబాటులో ఉన్నాయి. సో ఇంకా చాలా వనరులు అందులో ఉన్నాయన్నమాట. సో మీరు అవి చూడండి, అవన్నీ కూడా మీరు వాడండి.
అట్లాగే హితబోధ అనేటటువంటి పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా అందుబాటులో ఉంది. అందులో మీకు వాక్యానుసారమైనటువంటి మంచి సందేశాలతో పాటుగా ప్రతి వారము మీరు ఒక ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కూడా జాయిన్ అయ్యి మీరు ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. క్రైస్తవ స్పందన అనేటటువంటి కార్యక్రమం ద్వారా మీరు మీ ప్రశ్నలు అడగొచ్చు. సో అది మీరు తెలుసుకోవడానికి కూడా ఆ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, దాన్ని ఫాలో అవుతూ ఉండండి. అందులో ఉన్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. తర్వాత హితబోధ అనేటటువంటి ఒక ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంది. సో ఆండ్రాయిడ్ ప్లే స్టోర్కి వెళ్ళి మీరు హితబోధ తెలుగు బైబిల్ తెలుగు క్రిస్టియన్ బుక్స్ అని మీరు టైప్ చేస్తే అక్కడ ఉన్నటువంటి హితబోధ ఆండ్రాయిడ్ యాప్ కూడా మీకు కనబడుతుంది. సో అందులో ఉన్నటువంటి ఆ యాప్ని కూడా మీరు వాడుకోవచ్చు. అది చాలా కన్వీనియంట్గా మీరు మీ ఫోన్స్లో యాక్సెస్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఓకే, సో దీనికి సంబంధించి ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే కనుక మేము ఉంటాం కాబట్టి, ఈ సెషన్ అయిన తర్వాత కూడా మేము అందుబాటులో ఉంటాం కాబట్టి యశ్వంత్ గారిని మీరు ఒకవేళ సంప్రదిస్తే ఆయన మిమ్మల్ని గైడ్ చేయగలుగుతారు ఈ విషయాల్లో. ఆల్రైట్, సో ఈరోజు సెషన్లోకి మనం వెళ్ళిపోదాం. విడాకుల గురించి కొన్ని మాటలు మనం వాక్యం నుండి పరిశీలిద్దామని అనుకున్నాము. సో ఈ విడాకులకు సంబంధించినటువంటి ఒక వాక్య భాగము మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి వెళ్ళిపోదాం మనం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 3 నుండి 12 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో ఉన్నటువంటి ఆ వాక్య భాగాన్ని మనం కొంచెం నిదానంగా ధ్యానించే ప్రయత్నం చేద్దాము. 3 నుండి 6 వరకు ఉన్నటువంటి వాక్య భాగాలను ఒకసారి మనం చదువుకుందాం. పరిసయ్యులు అన్ను శోధింపవలనని ఆయన యొద్దకు వచ్చి, ఏ హేతు చేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదవలేదా? కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పెను. అందుకు వారు చాలు. ఓకే, ఇక్కడ సందర్భం ఏంటి అంటే, శాస్త్రులు పరిశీలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. తరచుగా వాళ్ళు వస్తూ ఉంటారు, ప్రశ్నలు అడుగుతుంటారు. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువుని మాటల్లో ఇరికిద్దాం అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళే ఇరుక్కుపోతూ ఉంటారు ప్రతిసారి కదా. అలాంటి ఒక సందర్భం అనమాట ఇది కూడా. శాస్త్రులు పరిశీలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ప్రశ్న అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఏ కారణాన్ని బట్టైనా ఒక పురుషుడు తన భార్యని విడనాడడానికి అనుమతి ఉందా అని అడుగుతున్నారు. విడిచిపెట్టేవచ్చా ఆ భార్యని, విడాకులు ఇచ్చేయవచ్చా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్న వాళ్ళు అడగడానికి కారణం ఏంటి అంటే, మీరు వాళ్ళ చరిత్ర చదివితే మీకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, ఈ అంశం మీద అంటే భార్యకు ఏ కారణాలని బట్టి విడాకులు ఇవ్వాలి అన్నటువంటి అంశంలో 2 అభిప్రాయాలు ఉన్నాయన్నమాట పరిసయ్యుల మధ్యలో. ఆ 2 అభిప్రాయాలని బట్టి వారు 2 గుంపులుగా విడిపోయి ఉంటారు. ఈ వివాదం వచ్చినప్పుడు ఒక వర్గం వాళ్ళు ఒక విధంగా, ఇంకొక వర్గం వాళ్ళు ఇంకొక విధంగా వాదిస్తూ ఉంటారు. సో ఈ 2 గుంపులు ఎవరు అనంటే, ఒక గుంపు వాళ్ళు హిలెల్ అనే ఒక మత గురువుని అనుసరించేటటువంటి వాళ్ళు, ఒక హిలెల్ అనేటటువంటి ఒక పరిసయుడిని, ఒక మత గురువుని అనుసరించేటటువంటి వాళ్ళు. ఆ హిలెల్ అంటే మీరు ఒకవేళ ఇంగ్లీష్లో రాసుకుంటూ ఉంటే కనుక HILEL, హిలెల్. ఓకే, అతని పేరు. సో అదొక వ్యక్తి పేరు, ఒక పరిసయుడి పేరు, ఒక మత గురువు, చాలా వారి మధ్యలో చాలా ప్రాచుర్యం పొందినటువంటి ఒక మత గురువు పేరు. ఈ హిలెల్ అభిప్రాయం ప్రకారం ఏంటి అని అంటే, ఒక స్త్రీకి ఏ కారణం చేతనైనా విడాకులు ఇచ్చేయచ్చు. ఆ స్త్రీ నాకు నచ్చలేదనో, లేకపోతే ఆమె కంటే అందగతే ఇంకొక ఆమె కనపడిందనో, లేకపోతే ఈమె ప్రవర్తన ఏమీ నాకు నచ్చలేదు, బాగాలేదని అనిపించి, లేకపోతే ఈమెకి నాకు సెట్ అవ్వదని అనిపించి ఎప్పుడైనా, లేకపోతే ఈమె సరిగా వంట ఉండట్లేదు, కూరలో ఉప్పు ఎక్కువ వేసేస్తుంది, లేదా కూర మాడగొట్టేస్తుంది, నేను తినలేకపోతున్నాను, సరిగ్గా ఉండట్లేదు, లేదా ఇంకా ఇలా చాలా చాలా చిన్న చిన్న కారణాలని బట్టి కూడా విడాకులు ఇచ్చేసేయచ్చు అనే ఒక అభిప్రాయం కలిగి ఉండేవాళ్ళు అనమాట వాళ్ళు. దానికి వ్యతిరేకంగా ఇంకొక మత గురువు ఉన్నాడు, అతని పేరు షమ్మాయి. ఏంటది? షమ్మాయి, SHAMMAI, షమ్మాయి. ఓకే, ఈ షమ్మాయి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు, ఈ షమ్మాయి అనే మత గురువు అభిప్రాయం కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఏం నమ్మేవాళ్ళు అని అంటే, కేవలం వ్యభిచార హేతు కారణంగా మాత్రమే ఒక పురుషుడు తన భార్యకి విడాకులు ఇవ్వగలడు. ఆ కారణం మాత్రమే విడాకులకు అనుమతించబడినటువంటి కారణం అని వాక్యం ఏదైతే బోధిస్తుందో దాన్నే వాళ్ళు సరిగా నమ్మేవాళ్ళు అనమాట. సో ఈ ఇద్దరి మధ్యలో ఎప్పుడు గొడవ, భేదాభిప్రాయం. సో వాళ్ళిద్దరి గొడవల మధ్యలో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని లాగేటటువంటి ప్రయత్నం అనమాట.
అంటే ఆయన ఎటు చెప్పినా ఒక వర్గానికి వ్యతిరేకమైపోతాడు కదా. సో ఆ ప్రయత్నం అనమాట. కాబట్టి ఆ ప్రశ్న అడుగుతున్నారు వాళ్ళు వచ్చి, అసలు ఇంతకీ నువ్వేమంటావు ఈ విషయం గురించి, నీ అభిప్రాయం ఏంటి అని అడుగుతున్నారు. ఏ కారణం చేత అయినా విడాకులు ఇచ్చేయవచ్చా, అది అనుమతించబడిందా అని అడుగుతున్నారు. దానికి యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి సమాధానము నేరుగా ఆయన లేఖనాల దగ్గరికి వెళ్ళిపోయాడు. మీ మత గురువులు ఏం చెప్పారో మీకు తెలియదా అని అడగట్లేదు. ఎందుకంటే మత గురువుల వ్యవస్థనే పూర్తిగా ఆయన తిరస్కరించినట్టుగా మనం చూస్తాం. అంటే అప్పుడు ఇస్రాయిల్లో ఉన్నటువంటి ఆ రబ్బీ వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే పరిసయ్యుల వ్యవస్థ ఏదైతే ఉందో, దాన్ని ఆయన పూర్తిగా తిరస్కరించినట్టుగా, దాంతో విభేదించినట్టుగా చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ సమాజాన్ని అంతటినీ భ్రష్టు పట్టించింది వాళ్ళే. కాబట్టి ఆయన నేరుగా వాక్యంలోనికి వెళ్తున్నాడు. వాక్యంలోనికి వెళ్ళి ఏమంటున్నాడు, దేవుడు మొదట వారిని సృష్టించినప్పుడు పురుషునిగాను స్త్రీనిగాను సృష్టించి, తల్లిదండ్రులతో సహా వాళ్ళు వేరై ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబంగా ఏర్పడే విధంగా వారిరువురు ఏక శరీరం అవుతారు అని రాయబడినటువంటి ఆ మాట మీరు చదవలేదా అని అడుగుతున్నాడు. కాబట్టి దాని నుంచి ఆయన ఇచ్చేటటువంటి కన్క్లూజన్ ఏంటంటే, అక్కడ ఆ లేఖన భాగంలో ఉన్నటువంటి కన్క్లూజన్, కాబట్టి వారిరువురు ఏక శరీరమై ఉంటారు, వారిరువురు ఏక శరీరమై ఉంటారు అన్నటువంటి మాటని గుర్తు చేస్తూ, కాబట్టి దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు వేరుపరచకూడదు అని అన్నాడు. అంటే స్ట్రైట్గా యేసుక్రీస్తు ప్రభుని విడాకులు ఇవ్వచ్చా అని అడిగితే ఆయన చెప్పే నియమం ఏంటి, రూల్ ఏంటి? విడాకులు ఇవ్వకూడదు అని చెప్తున్నాడు. ఒక పురుషుడికి తన భార్యను విడిచిపెట్టే హక్కుందా? ఏ కారణాన్ని బట్టైనా విడిచిపెట్టేయొచ్చా, పర్వాలేదా, అలాంటి అనుమతి ఉందా అని అడిగినటువంటి ప్రశ్నకి యేసుక్రీస్తు ప్రభు చెప్పింది ఏంటి అంటే, దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు వేరు చేయకూడదు అని. అంటే చాలాసార్లు దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరుపరచకూడదు అని అన్నప్పుడు మనం ఎలా అర్థం చేసుకుంటామంటే, ఎలా ఆలోచిస్తామంటే, మూడవ వ్యక్తి ఎవరో వచ్చి వేరు చేస్తారేమో, అత్తమామలు కానీ, లేకపోతే బంధువులు ఎవరైనా కానీ, లేకపోతే స్నేహితులు ఎవరైనా కానీ వచ్చి వీళ్ళని వేరు చేస్తారేమో, అలా వేరు చేయకూడదు ఎవరు కూడా వీళ్ళిద్దరిని అనే భావంలో తీసుకుంటాం. అది కూడా కరెక్టే, దేవుడు జతపరిచిన దాన్ని ఎవరు కూడా వేరుపరచకూడదు. కానీ ప్రాథమికంగా ఇది ఎవరి గురించి చెప్తుంది, ఎవరు వేరు చేయకూడదు అని చెప్తున్నాడు ఇక్కడ ప్రభు. పెళ్లి చేసుకున్నటువంటి భర్త తన భార్యను విడనాడకూడదు, పెళ్లి చేసుకున్నటువంటి భార్య తన భర్తను విడనాడకూడదు. అంటే వాళ్ళిద్దరికే చెప్పినటువంటి నియమం. ప్రాథమికంగా ఆ వివాహానికి ఒకవేళ శత్రువులుగా ఎవరైనా అవ్వగలిగితే కనుక వాళ్ళే దానికి అందరికంటే భయంకరమైనటువంటి శత్రువులుగా మారేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళకే హెచ్చరికగా చెప్తా ఉన్నారు, మిమ్మల్ని జతపరిచి ఏక శరీరంగా చేసింది ఎవరు? దేవుడు. కాబట్టి దేవుడు జతపరిచిన దానిని మనుషుడు వేరుపరచకూడదు. ఆ అనుమతే లేదు అసలు. దట్ ఈస్ నాట్ గాడ్స్ ఒరిజినల్ ఇంటెంట్. ఆ అనుమతి లేదు, అది రూల్ అని చెప్పేశాడు. వారిరువురు ఏక శరీరం అవడం అంటే ఏంటో నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, యశ్వంత్ గారు చాలా వివరంగా చెప్పారు. సో దేవుడే ఆ అద్భుత కార్యాన్ని చేస్తున్నాడు. ఇక్కడ మనం చాలా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, వివాహం ఎక్కడ జరిగింది, ఏ పద్ధతిలో జరిగింది అన్నటువంటి విషయాలు అలా ఉంచితే, అది క్రైస్తవ వివాహమా, హిందూ వివాహమా, ముస్లిం వివాహమా, నాస్తికుల వివాహమా, ఇంకేదైనా వివాహమా అన్నది పక్కన పెడితే, వివాహం అనేది ఒకటి జరిగిందంటే, వారిరువురు ఏక శరీరం అయ్యారంటే, వారిని జతపరిచేటటువంటి ఆ కార్యాన్ని ఎవరు చేశారని చెప్తున్నాడు ప్రభు. ఎవరు చేశారు? దేవుడే చేశాడు. కాబట్టి దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరు చేయకూడదు, అంతే. దట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దట్. వాళ్ళు ఏం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, ఏమైనా మినహాయింపులు ఆయన ఇచ్చేయమన్నా మాట్లాడతాడేమో అని అనుకున్నారు. ఆయనేమో రూల్ స్టేట్ చేసేసాడు. అసలు ఏ పరిస్థితిలో కూడా సాధారణ నియమాన్ని బట్టి అయితే విడాకులు ఇవ్వడం అనేది దేవుని ప్రణాళిక కాదు, దేవుని ఉద్దేశం కాదు. ఇంకా వాళ్ళ లేఖనాల గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తే, వాళ్ళ మత గురువుల మాటలను అలా పెట్టి లేఖనాలు అసలు ఏం బోధిస్తున్నాయని వాళ్ళు ఆలోచించుంటే, నేను పరిత్యజించుటను అసహించుకుంటున్నానని దేవుడు చెప్పినటువంటి మాటలు చాలా స్పష్టంగా ఉంది. అంటే విడాకుల్ని నేను ద్వేషిస్తున్నాను అని దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఐ హేట్ డివోర్స్ అని దేవుడు చెప్పినప్పుడు ఆ దేవునికి మనం విధేయత చూపించాలి. కాబట్టి డివోర్స్ అన్నది అసలు దేవుని ఒరిజినల్ ప్రణాళిక కాదు అన్నటువంటి విషయాన్ని వీళ్ళు అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారు. అయితే ఇలా రాయబడింది మీరు చదవలేదా అని లేఖనాల వైపుకి వాళ్ళ దృష్టిని మరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో ఏదేదో ఆలోచిస్తున్నారు కదా, ఆ గురువు చెప్పాడు, ఈ గురువు చెప్పాడు, ఆ రబ్బీ చెప్పాడు, ఈ రబ్బీ చెప్పాడు, కాబట్టి అట్లా మనం చేయాలని అనుకుని వాళ్ళు అలా ఆలోచిస్తుంటే, మీరు ఎక్కడెక్కడో కాదు ఆలోచించాల్సింది, అసలు వాక్యంలో ఏం రాయబడిందో మీకు తెలీదా, మీకు గుర్తులేదా, మీరు చదవలేదా అని వాక్యం వైపుకి వాళ్ళ దృష్టిని మరలుస్తున్నారు యేసుక్రీస్తు ప్రభు. అప్పుడు వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే మాట్లాడుతున్నాడో అదే పద్ధతిలో సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అనమాట.
7వ వచనం నుండి మనం చదివితే, నువ్వు వాక్యం నుండి మాట్లాడుతున్నావు, అయితే మేము కూడా వాక్యం నుండే మాట్లాడతాం, మాకేమైనా తక్కువ తెలుసా వాక్యం? మాకు కూడా బాగా తెలుసు కదా, కాబట్టి మేము కూడా వాక్యం నుండి ఒక ప్రశ్న అడుగుతామని చెప్పి వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు. 7వ వచనంలో ఏమడుగుతున్నారు చూడండి. అందుకు వారు, ఆ, అలాగైతే పరిత్యాగ పత్రికనిచ్చి ఆమెను విడనాడుమని మోషే ఎందుకు ఆజ్ఞాపించనని వారు ఆయనను అడుగగా, కదా నువ్వు లేఖనాల్లో చదవలేదా అని అడుగుతున్నావు కదా. చదివాం, అన్నీ చదివాం. అట్లాగే అక్కడ వరకు మాత్రమే చదవలేదు, మేము తర్వాత మోషే రాసినటువంటి విషయాల్ని కూడా చదివాం. మోషే ఏమన్నాడు? భార్యను విడిచిపెట్టాలనుకుంటే ఆమెకు పరిత్యాగ పత్రిక ఇచ్చేస్తే సరిపోతుంది, ఆమెను విడిచిపెట్టేయచ్చు అని చెప్పాడు కదా. మరి దాని సంగతి ఏమంటావు? అది కూడా వాక్యంలోనే ఉంది కదా, ధర్మశాస్త్రంలోనే ఉంది కదా అని అడుగుతున్నారనమాట. అంటే వాళ్ళు పరిసయ్యులు కదా, ధర్మశాస్త్ర ఉపదేశకులు, మరి అన్నీ బాగా తెలుసు కాబట్టి అడుగుతున్నారనమాట వాక్యం నుండి. నీకే వచ్చా, మాకు రాదా? వాక్యంలో ఏం రాయబడిందో నువ్వు చదవలేదా మరి అన్న ధోరణిలో అడుగుతున్నారు. దీని సంగతి ఏంటి మరి? మేము కూడా వాక్యాధారంగానే మాట్లాడుతున్నాం, వాక్యంలో లేనిదేం మేము మాట్లాడట్లేదు అని అంటున్నారు. అయితే దానికి అయితే ఈ మోషే ఇలా ఆజ్ఞాపించాడా లేదా అన్న విషయము చాలా స్పష్టంగా మనకు తెలుసు. ఎందుకంటే మోషే రాసిన ధర్మశాస్త్రంలో పరిత్యాగ పత్రిక ఇచ్చి స్త్రీని విడనాడొచ్చు అన్నటువంటి ఆ మాట ఉంది. సో అది ఏ సందర్భంలో ఉంది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్నటువంటి వివరాల్లోకి మనం వెళ్దాం కాసేపట్లో. కానీ ఫస్ట్ ప్రభు వాళ్ళకి ఎలా సమాధానం ఇచ్చాడో అది చూద్దాం మనం ఒకసారి. ఆయన, మీ హృదయ కాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చను గాని ఆది నుండి అలాగూ జరగలేదు, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప. ఓకే. సో ఆది నుండి అలాగా జరగలేదు. మోషే ఎందుకు ఇచ్చాడు ఈ అనుమతిని? మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే అలా అనుమతించాడు. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మోషే అలా అనుమతించాడే తప్ప మొదటి నుండి దేవుని ప్రణాళిక అది కాదు. సో అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక నియమాన్ని నేర్పిస్తున్నాడు మనకి. లేఖనాల్లో ఒక నియమాన్ని దేవుడు ముందు నేర్పించిన తర్వాత దానికి తర్వాత మినహాయింపులు కల్పించాడు అని అంటే దాని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటో అన్వేషించాలే తప్ప ఒక వాక్యాన్ని ఇంకొక వాక్యానికి వైరుధ్యంగా చూపించేటటువంటి ప్రయత్నం ఎప్పుడు చేయకూడదు. యేసుక్రీస్తు ప్రభు ఫస్ట్ ఒక నియమం చెప్తున్నాడు వాళ్ళకి, ఇది వాస్తవమా కదా, ఇలా ఉంది కదా. వాళ్ళిద్దరిని స్త్రీగా పురుషునిగా చేసి వారిని ఏకశరీరంగా చేసి, కాబట్టి పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొని వారిరువురు ఏకశరీరమై ఉంటారని ఉందా లేదా? ఉంది కదా. ఆ విషయాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నప్పుడు దానితో వ్యవహరించకుండా, దాని విషయాన్ని ఎలా ఆలోచించాలో చూడకుండా దాంతో విభేదించేలాగా ఇంకొక వచనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రభు ఏమంటున్నాడంటే, ఈ వచనం ఆ వచనాన్ని ఏం కొట్టివేయట్లేదు, వాక్యంలో పరస్పర వైరుధ్యం ఉన్నట్టుగా మీరు మాట్లాడకండి. మొదటి నుంచి దేవుని నియమం అది కాదు, అది తర్వాత వచ్చినటువంటి మినహాయింపు. నియమాలకు మినహాయింపులు వస్తాయి, దానికి తగిన కారణాలు కూడా ఉంటాయి. కానీ అసలు నియమం ఏంటి? వాట్ ఈస్ ద రూల్? రూల్ ఏంటి అని అంటే పరిత్యజించడం, విడాకులు అన్నది దేవుని చిత్తం కాదు, దేవుని ప్రణాళిక కాదు, దేవునికి అంగీకారమైనది కాదు. అది దేవుని యొక్క నియమం. ఫస్ట్ దాన్ని ఒప్పుకోండి. ఒప్పుకున్న తర్వాత ఏ మినహాయింపు పరిస్థితుల్లో మోషే దీన్ని అనుమతించాడు అన్నటువంటి విషయాల గురించి మనం మాట్లాడుకుందాం అని చెప్తా ఉన్నాడు ప్రభు. అయితే ఎందుకు మోషే అనుమతించాడంటే ఇది కారణం చెప్తున్నాడు. మీ హృదయ కాఠిన్యాన్ని బట్టే అనుమతించాడు అని చెప్తున్నాడు. ఓకే, ఇప్పుడు దేవుడు మొదట ఆది నుండి ఇలా లేదు అని చెప్పినప్పుడు ఆది నుండి అంటే ఎక్కడ గురించి, ఏ పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు? ఆదాం ఇంకా పాపం చేయక ముందున్నటువంటి పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు కదా. అంటే మానవుడు పతనం అవ్వకముందే దేవుడు తయారు చేసినటువంటి 2 పరిశుద్ధమైనటువంటి నియమాలు ఉన్నాయి. ఏంటో గుర్తున్నాయా? ఒకటి వివాహం, ఇంకొకటి విశ్రాంతి దినాన్ని ఆచరించడం. ఈ 2 పవిత్రమైనటువంటి నియమాలు మానవుని పతనం ముందే దేవుడు నియమించినటువంటి నియమాలు. ఒకటి వివాహం, ఇంకొకటి విశ్రాంతి దినాన్ని ఆచరించడం. అంటే ఆ విశ్రాంతి దినాన్ని ప్రభు దినంగా, అంటే దేవుని కొరకు కేటాయించబడినటువంటి దేవుడు పరిశుద్ధపరిచినటువంటి ఒక దినంగా దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అన్నటువంటి నియమాన్ని మొదటి నుంచే దేవుడు పెట్టాడు. ఆ తర్వాత మానవుడు పతనమయ్యాడు. పతనమైనప్పుడు కఠిన హృదయం అనేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కఠిన హృదయం అనేటటువంటి డిస్క్రిప్షన్ ఎవరికి ఇవ్వబడింది? ఎవరిని కఠిన హృదయులు అని వాక్యం పిలుస్తుంది అని అంటే రక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని, అంటే దేవుని భయం లేకుండా
దేవునికి లోబడకుండా కఠినంగా ఉండేటటువంటి వారిని కఠిన హృదయులు అని పిలుస్తుంది వాక్యం. అందుకే దేవుడు నేను మీతో ఒక కొత్త నిబంధన చేస్తానని హెచ్కేల్ గ్రంథంలో వాగ్దానం చేసినప్పుడు ఏమంటున్నాడు? నేను మీ మీ రాతి గుండెను తొలగించి మీకు మాంసపు గుండెని అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. అంటే దేవుడు మాంసపు గుండెను అనుగ్రహించి మార్పు కలిగించేంత వరకు ప్రతి మానవుడిలో ఎలాంటి హృదయం ఉంది? రాతి హృదయం, అంటే కఠిన హృదయం. సో ఎవరి కోసం ఈ మినహాయింపు ఇవ్వబడింది? మీరు అవసరమైతే మీ భార్యలకి విడాకుల పత్రం ఇచ్చేసి వాళ్ళని పంపించేసేయండి అని ఎవరి కోసం చెప్పబడిందంట? విశ్వాసుల కోసమా? దేవుని బిడ్డల కోసమా? కాదు. ఎవరి కోసం చెప్పబడిన మాట అది? హృదయ కాఠిన్యము కలిగినటువంటి వారి కోసం ఇవ్వబడినటువంటి మినహాయింపు. ఎందుకు ఇవ్వబడాలి ఆ మినహాయింపు వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళ కఠిన హృదయాన్ని బట్టి వాళ్ళకు నచ్చని స్త్రీతో కాపురం చేసి తీరాల్సిందే అన్నటువంటి నియమాన్ని ఖచ్చితంగా వాళ్ళపైన రుద్దితే ఏం చేస్తారు? అప్పుడు చాలా బాగా చూసుకుంటారు ఆ స్త్రీని? లేదు. ఎలాంటి క్రూరత్వానికైనా చిత్రహింసలకైనా ఆమెను గురి చేసేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి స్త్రీని అలాంటి పరిస్థితి నుండి కాపాడడం కోసం, లేదా పురుషుడు ఒకవేళ ఆ స్త్రీ చేత ద్వేషించబడేటటువంటి పరిస్థితిలో ఉంటే అలాంటి ఒక బంధకం నుండి, అది బంధం కాదు, ఇంకా వివాహ బంధం కాదు, అదొక బంధకం అయిపోతుంది, అదొక నరకం అయిపోతుంది. కాబట్టి అలాంటి పరిస్థితి నుండి అన్యాయంగా ఒక వ్యక్తి తన జీవితాన్ని నష్టపోకుండా ఉండడం కోసం, అంటే అలాంటి పరిస్థితుల కారణంగా ఒక వ్యక్తి అన్యాయానికి గురి చేయబడకుండా ఉండడం కోసం దేవుడు కనికరంతో ఇచ్చినటువంటి ఒక అనుమతి ఇది. ఏంటి? ఒకవేళ నువ్వు నీ భార్యతో కాపురం చేయలేని పరిస్థితి అయితే కనుక నువ్వేం చేయాలి? పరిత్యాగ పత్రం ఆమెకి ఇచ్చేసి ఆమెను పంపించేసేయి అని చెప్తున్నాడు. అది ఒక మినహాయింపుగా చెప్పబడినటువంటి విషయమే తప్ప మొదటి నుంచి దేవుని ప్రణాళిక అది కాదు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎందుకు వచ్చాడు? ఆయన పరిచర్యలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, మొదట దేవుడు ఏ పవిత్రతలో అయితే మానవుడిని సృష్టించాడో అదే పవిత్ర నియమాల వైపుకి మనిషిని మళ్ళీ తిరిగి నడిపించడం, అదే పవిత్రతను మళ్ళీ తిరిగి నెలకొల్పడం, అలాంటి పవిత్రమైనటువంటి బంధాలను మళ్ళీ తిరిగి తీసుకురావడం, అది యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో ఉన్నటువంటి ఉద్దేశం. కాబట్టి మొదట దేవుని నియమం ఏదైతే ఉందో అది బేస్గా తీసుకున్నాడు. పతనం తర్వాత వచ్చినటువంటి మినహాయింపుల్ని మినహాయింపుగానే చూశాడు. అది ఎవరిని ఉద్దేశించి ఇవ్వబడిందో కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కఠిన హృదయాలకి చెప్పబడినటువంటి మాట, అది దేవుని బిడ్డలకు చెప్పబడినటువంటి మాట కాదు. అంటే చెప్పకనే పరిశీలతో ఏమంటున్నారు? మీరు ఒకవేళ మీ భార్యకు విడాకులు ఇస్తే మీరేమన్నట్టు? మీరేం నిరూపించుకుంటున్నారు? ఏం నిరూపించుకుంటున్నారు? మీకేం హృదయం ఉందని నిరూపించుకుంటున్నారు? కఠిన హృదయం ఉందని నిరూపించుకుంటున్నారు. అంటే మీరు అవిశ్వాసులని నిరూపించుకుంటున్నారు. మీలో దేవుని భయం లేదని, మీరు దేవుని బిడ్డలు కారని నిరూపించుకుంటున్నారు. ఎందుకంటే ఇది కఠిన హృదయాల కోసమే ఇవ్వబడినటువంటి మినహాయింపు. దేవుని ఉద్దేశం అది కాదు ఆయన బిడ్డల విషయంలో. అందుకే మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనంలో 15వ వచనంలో అంటున్నారు, లేశమైనా దైవాత్మను పొందిన వారు ఎప్పుడూ ఇలాగూ చేయలేదే అని అన్యాయంగా తమ భార్యలను విసర్జించినటువంటి భర్తలను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఏ కొంచెమైనా దేవుని ఓకే, కంటిన్యూ చేయొచ్చు కదా? ఓకే, ఆర్డర్ ఇక్కడ వినాలి అందరూ కూడా. వింటున్నారు కదా? రెడీయా? ఓకే, నేను ఎక్కడున్నాను ఇందాక? స్టేజ్ మీద ఉన్నానని చెప్పకండి, అది తెలుసు నాకు. ఎక్కడున్నాను ఇందాక? మలాకీ గ్రంథం. సో ఏ కొంచెమైనా దేవుని ఆత్మలో పాలిభాగస్తులైనటువంటి వారు అన్యాయంగా తమ భార్యలను విసర్జించేటటువంటి వారు కాదు అన్నటువంటి మాట చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు మలాకీ గ్రంథంలో. సో అవన్నీ వాళ్ళకి తెలిసి ఉండాలి. కాబట్టి చాలా ఖచ్చితంగా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, ఆ మినహాయింపు ఉంది, వాస్తవమే. నీ భార్యకు పరిత్యాగ పత్రం ఇచ్చేసి ఆమెకు విడాకులు ఇచ్చేయచ్చు అన్నటువంటి మాట ఉంది. ఆ మినహాయింపు కల్పించబడింది. కానీ ఎవరి కోసం అది? కఠిన హృదయం కలిగినటువంటి వారి కోసం, అందరి కోసం కాదు. దేవుని ఉద్దేశం అది కాదు మొదటి నుంచి అని చెప్తున్నాడు. సరే, ఇంతకు ఆ వాక్య భాగం ఎక్కడుందో చూద్దాం ఒకసారి మనం. ఇంతకు ఆ వాక్య భాగం ఎక్కడుందో చూద్దాం మనం. ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం మనం.
ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయం 1-2 వచనాలు. ఒకటి స్త్రీని పరిగ్రహించి కొంచెం గట్టి చదవమ్మా. ఒకడు స్త్రీని పరిగ్రహించి ఆ. ఆమెను పెండ్లి చేసుకున్న తరువాత ఆమె యందు మానభంగ సూచన ఏదో ఒకటి అతనికి కనబడినందున ఆమె మీద అతనికి ఇష్టము తప్పిన ఎడల అతడు ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేయవలెను. ఆమె అతని ఇంటి నుండి వెళ్ళిన తరువాత ఆమె వేరొక పురుషుని పెండ్లి చేసుకొనవచ్చును. ఆ రెండవ పురుషుడు ఆమెను వల్లక ఆమెకు పరిత్యాగ పత్రము వ్రాయించి ఆమె చేతికిచ్చి తన ఇంట నుండి ఆమెను పంపివేసిన ఎడలనేమి, ఆమెను పెండ్లి చేసుకుని పిమ్మట ఆ రెండవ పురుషుడు చనిపోయిన ఎడలనేమి, ఆమెను పంపివేసిన ఆమె మొదటి పెనిమిటి ఆమెను పెండ్లి చేసుకున్నటకై ఆమెను మరలా పరిగ్రహింపకూడదు. ఎలయనగా ఆమె తన్ను అపవిత్రపరచుకొనెను. అది యెహోవా సన్నిధిని హేయము గనుక నీ దేవుడని యెహోవా నీకు స్వాస్యముగా ఇచ్చుచున్న దేశమునకు పాపము కలగకుండునట్లు. సరే, ఇక్కడ విషయం ఏంటి అంటే, ఒక పురుషుడు ఒక స్త్రీని పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ రాయబడిన మాట ఏంటి అని అంటే, తెలుగు భాష అనువాదంలో ఆమె యందు ఏదైనా మానభంగ సూచన ఒకటి కనబడితే అప్పుడు ఆమెకి పరిత్యాగ పత్రం రాయించి ఆమెను ఇంట్లో నుంచి పంపించేసేయచ్చు అని చెప్తున్నాడు. కానీ అది అనువాద లోపం. వాస్తవానికి ఈరోజు కొంతమంది బయలుదేరారు, ఈ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మనకు మూల భాషతో పని లేదండి, తెలుగు భాషలో ఉన్న బైబిల్ చాలు అంటున్నారు. అవునా? అయితే మరి తెలుగు భాషలో ఉన్నటువంటి అనువాద లోపాలని ఎలా సరి చేసుకోవాలి? BOI వాళ్ళని అడిగి సరి చేసుకోవాలా? మూల భాషలో చూడాలా? మూల భాషలోనే చూడాలి కదా. సో మూల భాషను బట్టి చూసినప్పుడు మీరు ఇంగ్లీష్ బైబిల్ ట్రాన్స్లేషన్ చూసినా సరే చాలా క్లియర్గా ఉంటుంది. ఈవెన్ కింగ్ జేమ్స్ వర్షన్లో కూడా గ్రీక్కి చాలా దగ్గరగా అనువాదం చేయబడినటువంటి కింగ్ జేమ్స్ వర్షన్ని పరిశీలించిన, ఇఫ్ హీ ఫైండ్స్ ఇన్ హర్ ఎనీ అన్క్లీన్నెస్ అని ఉంది, ఏమైనా అపవిత్రత ఆమెలో కనబడితే అని ఉంది. అది మానభంగ సూచన కాదు, అంటే ఇది లైంగిక అపవిత్రతకు సంబంధించినటువంటి విషయం కాదు. ఆమెలో ఏదైనా లైంగిక అపవిత్రత కనబడితే ఆమెకి పరిత్యాగ పత్రం ఇచ్చేయచ్చు అని చెప్పట్లేదు. ఎందుకు అలా చాలా ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను అని అంటే, ఒకవేళ ఆమెలో ఏదైనా లైంగిక అపవిత్రత కనబడితే ధర్మశాస్త్రం విధించిన శిక్ష ఏంటి? విడాకులు ఇచ్చేమనా? ధర్మశాస్త్రం ఏం శిక్ష విధిస్తుంది? వ్యభిచారం చేసినటువంటి ఒక స్త్రీ, లైంగిక అపవిత్రతకు పాల్పడినటువంటి ఒక స్త్రీ విషయంలో, వివాహం చేయబడిన ఒక స్త్రీ విషయంలో ధర్మశాస్త్రం నిర్దేశిస్తున్నటువంటి శిక్ష ఏంటి? ఆమెకు ఏం శిక్ష విధించబడాలి? రాళ్లతో కొట్టి చంపాలి. విడాకులు ఇచ్చి పంపించేస్తే ఆమె వెళ్ళి వేరొక పురుషునికి భార్యగా ఉండొచ్చని కాదు. కాబట్టి ఇది వ్యభిచారానికి సంబంధించినటువంటి సందర్భం కానే కాదు. అది కాకుండా ఇంకేదైనా కారణాన్ని బట్టి ఆమె అపవిత్రురాలని నువ్వు ఆమెను పరిగణించి, లేకపోతే ఆమెతో కాపురం చేయడం నీకు ఇష్టం లేని కారణంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైనా ఏర్పడితే కనుక, సాధారణంగా అందరూ కామన్ సెన్స్తో ఆలోచించే విషయం ఏంటంటే దాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకునే అవకాశం లేనప్పుడు ఉన్నటువంటి పరిస్థితి గురించి ఇది మాట్లాడుతుంది. లేనప్పుడు ఏం చేయాలి? అయినా నువ్వు ఆ వివాహానికే కట్టుబడి ఉండి ఆమెను సరిగ్గా చూసుకోకపోయినా అందులోనే కొనసాగాలని చెప్పట్లేదు. ఆ స్త్రీకి అక్కడి నుంచి విడుదల రావాలి కదా. ఆమె ఆ పరిస్థితిలో ఉంటే ఎలాంటి క్రూరత్వానికైనా గురయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఆ పురుషుడికి ఏం చెప్తున్నాడంటే, నీకు ఆ స్త్రీ ఇష్టం లేదు కాబట్టి ఆమెను వదిలేసే, కానీ నువ్వే ఇష్టపూర్వకంగా వదిలేస్తున్నావు అని చెప్పడానికి రుజువు ఆమెకు ఉండాలి. కాబట్టి ఆమెకు ఏమి ఇవ్వాలి? పరిత్యాగ పత్రం ఇవ్వాలి. అది ప్రూఫ్ నువ్వు వదిలేస్తున్నావు కావాలని. ఆమెలో వేరేదో తప్పుండి ఆమె వ్యభిచారి కాబట్టి కాదు. ఆమె వ్యభిచారి అయితే నువ్వు పెద్దల దగ్గరికి వెళ్ళి ఆ విషయాన్ని రుజువు చేసి ఆమెకి పడాల్సినటువంటి శిక్ష పడేలా చేసి ఉండాల్సింది. అలా కాకుండా నువ్వు వదిలేసావంటే నీ ఇష్టపూర్వకంగానే నువ్వు వదిలేసావు, నీకు సమస్య ఉంది కాబట్టి వదిలేసావు. కాబట్టి పరిత్యాగ పత్రం ఇచ్చేస్తే ఆమె వెళ్ళి ఎవరినైనా పెళ్లి చేసుకునే అనుమతి ఉంది ఆమెకి. నువ్వు ఆమెను అన్యాయం చేసి ఆమెను వదిలేసినంత మాత్రాన ఆమె జీవితం ఏమీ పాడైపోవాల్సిన అవసరం లేదు. ఆమె వెళ్ళి ఇంకెవరికైనా భార్యగా ఉండొచ్చు అని చెప్తున్నాడు. తర్వాత విషయాలు ఉన్నాయి, అవి మనం ఇప్పుడు పరిశీలిస్తున్నటువంటి పాయింట్కి రెలవెంట్ కాదు. కాబట్టి దానిలోకి నేను వెళ్ళట్లేదు. 3-4 వచనాల్లో ఉన్నటువంటి విషయాలను కూడా మనం వివరించవచ్చు. కానీ ఇప్పుడు మనం పరిశీలిస్తున్నటువంటి అంశానికి అంత అవసరం కాదు. కాబట్టి దాన్ని ఇక్కడ వరకే మనం తీసుకుందాం. సో ఇక్కడ ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి అనుమతి ఏంటి అని అంటే, నీకు ఇష్టం లేకపోతే నీ భార్యని వదిలేసే, ఆమెను ఇబ్బంది పెట్టకు. ఆమె వెళ్ళి ఇంకెవరినైనా పెళ్లి చేసుకొని చక్కగా కాపురం చేసుకుంటుంది. అంతేగాని నువ్వు ఆమెని
అటు వెళ్ళనివ్వకుండా బతకనివ్వకుండా నీ దగ్గరే ఉంచేసుకొని ఆమెను నానా చిత్రహింసలు పెట్టడం, క్రూరత్వానికి, క్రూరమైనటువంటి పరిస్థితులకి గురి చేయడం, లేకపోతే నువ్వు బానిసలా వాడుకోవడం ఆ అమ్మాయిని, అది అనుమతించదగినటువంటి విషయం కాదు అని చెప్పారు. అయితే ఎందుకు ఈ మినహాయింపు ఇచ్చాడో యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. ఎందుకు ఇచ్చాడంట? దేవునికి ఇష్టం కాబట్ట. అంటే నీకు ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేసేయచ్చు, అదే నాకు ఇష్టం అని చెప్పడం కోసమా? కాదు, నీ కఠిన హృదయాన్ని బట్టి దేవుడు ఆ అనుమతిని ఇచ్చాడు. నువ్వు కఠిన హృదయుడు కాకపోతే నీ భార్యను అర్థం చేసుకోవడానికి, ఆమెని ఏమైనా చిన్న చిన్న లోపాలున్నా క్షమించి ఆమెను ప్రేమించి కాపురం చేయడానికి ఇష్టపడి ఉండేవాడు. కానీ నీలో లేశమైన దైవాత్మ లేదు కాబట్టి, నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తించేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి, కఠిన హృదయుడు కాబట్టి స్త్రీకి అంటే స్త్రీ పక్షం దేవుడు తీసుకొని, అంటే ఆ సమాజంలో స్త్రీ అణగదొక్కబడేటటువంటి ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి, వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి సంస్కృతుల ప్రభావం వల్ల దేవుడు స్త్రీ పక్షపాతిగా ఆమెకు సంరక్షణగా ఇచ్చినటువంటి ఒక మినహాయింపు అన్నమాట ఇది. కఠినమైనటువంటి భర్త చేతిలో చిత్రహింస అనుభవించకుండా విడిపించబడ్డానికి, మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి దేవుడు చక్కగా ఇక్కడ అనుమతించాడు. సో దీన్ని వాళ్ళు చూపించి, మరి అలా అయితే మోషే ఇచ్చాడు కదా అంటే మేము ఇష్టం వచ్చినట్టుగా పెళ్లి చేసుకొని కొంతకాలం కాపురం చేసి ఇంక వద్దనుకుంటే వదిలేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని అట్లా మేము విచ్చలవిడిగా బ్రతికేయచ్చు, విడితనానికి కేవలం వివాహం ఒక కవర్ మాత్రమే అన్నటువంటి పరిస్థితిలో వాళ్ళు జీవించే ప్రయత్నం చేశారన్నమాట. అది వాక్యం అనుమతించట్లేదు, అది దేవుని ఉద్దేశం కాదు మొదటి నుంచి కూడా. నేను ఇష్టం వచ్చినట్టు ఈ మినహాయింపును వాడుకోవచ్చు అని నువ్వు అనుకోవద్దు. నువ్వు ఒకవేళ అలా వాడుకోవాలనుకుంటే నువ్వు కఠిన హృదయుడు, ఈ దేవునికి సంబంధించినటువంటి వాడు కాదని ఒప్పుకొని అప్పుడు వాడుకో, ఎందుకంటే ఇది వాళ్ళకి సంబంధించిన నియమం అని చెప్తున్నాడు. అది చెప్తూ మళ్ళీ మనం మత్తయి సువార్త 19వ అధ్యాయానికి తిరిగి వస్తే, ప్రభువే స్వయంగా గుర్తించినటువంటి, అంటే వాక్యం గుర్తించేటటువంటి ఒక నియమాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వ్యభిచార హేతువు తప్ప, అది 8వ వచనమా, అది సరే చదువుదామా, 8, 9 వచనాలు. మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరి ఒకతిని పెండ్లి చేసుకునివాడు వ్యభిచారం చేయుచున్నాడనియు, విడనాడబడిన దానిని పెండ్లి చేసుకునివాడు వ్యభిచారం చేయుచున్నాడనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఓకే, సో వ్యభిచార హేతువు అనేది ఉంటే, అంటే అవతల వ్యక్తి నిన్ను మోసం చేసి ఉంటే పెళ్ళిలో, నీతో మాత్రమే కాకుండా ఇంకొక వ్యక్తితో సంబంధం పెట్టుకున్నటువంటి పరిస్థితి ఒకవేళ నీ జీవిత భాగస్వామి జీవితంలో ఉంటే కనుక అది అనుమతించదగినటువంటి ఒక పరిస్థితి. ఎందుకంటే ఆ నిబంధనకు వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేశారు. వివాహ నిబంధన, వివాహ ప్రమాణం ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా వాళ్ళు పాపం చేశారు. ఆ వివాహం రద్దయిపోవడానికి వాళ్ళు కారణమయ్యారు, అలాంటి అపనమ్మిక కారణంగా. కాబట్టి ఆ పరిస్థితిలో ఒకవేళ నువ్వు విడాకులు ఇవ్వాలనుకుంటే నువ్వు అన్యాయం అయిపోయావు కాబట్టి, నీ జీవితం పాడైపోకూడదు కాబట్టి నువ్వు కావాలంటే అలాంటి వ్యక్తికి విడాకులు ఇవ్వచ్చు. అది నీకు అనుమతించబడినటువంటి ఒక మినహాయింపు వివాహం విషయంలో. ఈ ఒక్క మినహాయింపు తప్ప, అంటే నువ్వు విడాకులు ఇవ్వాలనుకుంటే, నువ్వు దేవుని బిడ్డగా ఉండి విడాకులు ఇవ్వాలనుకుంటే కనుక ఈ ఒక్కటే ఒక మినహాయింపును లేఖనాలు గుర్తిస్తున్నాయి. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. దేవుని బిడ్డగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వివాహం నుండి బయటికి రావాలంటే, అంటే విడాకులు నువ్వు ఇనిషియేట్ చేయాలంటే, నువ్వు ఇవ్వాలంటే, ఇలాంటి పరిస్థితిని, అంటే నువ్వు వ్యభిచార హేతువు అని ఏదైతే ప్రభు ఇక్కడ చెప్తున్నాడో, వ్యభిచార కారణాన్ని బట్టి విడాకులు ఇవ్వచ్చు అని ఏదైతే చెప్తున్నాడో ఆ కారణాన్ని బట్టి మాత్రమే నువ్వు విడాకులు ఇవ్వాలి అనేది చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా ఉంది. మిగతా ఏ పరిస్థితుల్లో నువ్వు విడాకులు ఇవ్వాల్సి వచ్చిన అంటే మిగతా పరిస్థితుల్లో ఉన్నటువంటి విడాకులు ఏంటి అని అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఆ సందర్భం ఉంది కదా పాత నిబంధనలో, అదే మోషే పరిత్యాగ పత్రం ఇచ్చి పంపించేయమని చెప్పాడు అనేది, అక్కడ వ్యభిచారం అనేది ఏం లేదు. కాబట్టి నువ్వు అన్యాయంగా విడాకులకు అవతల వ్యక్తి కారణంగా గురి చేయబడినటువంటి ఒక పరిస్థితి గురించి అది మాట్లాడుతుంది. నువ్వు ఇవ్వట్లేదు విడాకులు, కానీ దేవుని భయం లేనటువంటి, దేవునికి చెందినటువంటి వ్యక్తి కానటువంటి ఒక వ్యక్తి చేసేటటువంటి అన్యాయానికి నువ్వు గురవుతున్నావు కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకునేటటువంటి అనుమతి నీకు ఇవ్వబడింది. అక్కడ ఇనిషియేటివ్ నువ్వు తీసుకోవట్లేదు. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ వ్యక్తి నాకొద్దు, ఈ వ్యక్తితో నేను కాపురం చేయాలని అనుకుంటున్నారో ఆ వ్యక్తి వెళ్ళిపోతున్నారు, మనం వెళ్ళట్లేదు. కానీ ఎవరు వెళ్ళిపోయినా వివాహం రద్దయిపోతుంది కాబట్టి, అలాంటి పరిస్థితిలో వివాహం లేకుండా అన్యాయం అయిపోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకునేటటువంటి అనుమతి ఇవ్వబడింది అన్నమాట. ఇదే నియమాన్ని పౌలు తీసుకొని
మొదటి కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 13, 14 వచనాలని మనకి రాస్తూ ఏమంటున్నాడు అని అంటే, ఒకడికి అవిశ్వాసి అయిన భర్త కానీ, లేకపోతే ఒక ఆమెకి అవిశ్వాసి అయిన ఒకడికి అవిశ్వాసి అయిన భార్య కానీ, ఒక ఆమెకి అవిశ్వాసి అయిన భర్త కానీ ఉంటే గనక, మరియు ఏ స్త్రీకైనను ఓకే అవిశ్వాసి అయిన భర్త ఉండి ఆమెతో కాపురము చేయని ఇష్టపడిన ఎడల ఆమె అతన్ని పరిత్యజింపకూడదు. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. ఇక్కడ చాలా స్పష్టంగా పౌలు ఏమంటున్నాడు అంటే, నువ్వు విశ్వాసి అయితే ఒకవేళ విశ్వసించని నీ జీవిత భాగస్వామి ఒకవేళ నీతో కలిసి కాపురం చేయాలనుకుంటే నువ్వు ఎప్పుడు కూడా పరిత్యాగము చేయకూడదు. అంటే నువ్వు ఎప్పుడు కూడా వాళ్ళని విడిచిపెట్టడానికి వీల్లేదు. అంటే ఇదేమో అవిశ్వాసిని పెళ్లి చేసుకోవడానికి అనుమతిగా కనబడుతుంది అని అనుకోవడానికి వీల్లేదు. ఒకవేళ తర్వాత ఒక వ్యక్తి విశ్వాసిగా మారుంటే, అంటే పెళ్లి చేసుకున్న తర్వాత ఒక వ్యక్తి విశ్వాసిగా మారుంటే, తన జీవిత భాగస్వామి ఇంకా అవిశ్వాసిగా ఉంటే కనుక, నేను విశ్వాసిని అయిపోయాను, నువ్వు అవిశ్వాసురాలువి కాబట్టి నువ్వు వెళ్ళిపోవచ్చు ఇంకా అని చెప్పి పరిత్యాగ పత్రిక ఇచ్చి పంపించేసేయడానికి విశ్వాసికి ఎప్పుడూ అనుమతి ఇవ్వబడలేదు. నువ్వు డైవర్స్ ఇవ్వకూడదు. కానీ నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నావు కాబట్టి నాకు ఇష్టం లేదు, నీతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు అని ఒకవేళ ఆ అవిశ్వాసి అనుకుంటే అప్పుడు ఏం చేయాలో చెప్తున్నారు చూడండి. కంటిన్యూ చదవండి. అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును. అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును. లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులై ఉందురు. ఇప్పుడైతే వారు పవిత్రులు. అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసినా ఎడబాయవచ్చును. అట్టి సందర్భములలో సహోదరునికైనను నిర్బంధము లేదు, సమాధానముగా ఉండుటకు. సహోదరుడికైనను సహోదరికైనను నిర్బంధము లేదు, నిర్బంధము లేదు. ఓకే, యా, గుడ్. నిర్బంధము లేదు. ఓకే, అంటే దెర్ ఇస్ నో ఫోర్స్, దెర్ ఇస్ నో కంపల్షన్. అంటే ఇప్పుడు విశ్వాసికి ఉన్నటువంటి నియమం ఏంటి ఇక్కడ? విశ్వాసి ఎప్పుడు కూడా విడాకులు ఇవ్వకూడదు. కానీ అవిశ్వాసి ఒకవేళ విడాకులు ఇచ్చి వెళ్ళిపోవాలనుకుంటే సహోదరుడికి కానీ సహోదరికి కానీ, అంటే విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తికి నిర్బంధం లేదు. ఎందుకంటే ఇక్కడ మనం చేయగలిగింది ఏం లేదు. అంటే అవసరమైతే ఆ సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి అవసరమైనవన్నీ కూడా మన వైపు నుంచి చేయొచ్చు, ప్రయత్నించి చూడొచ్చు. కానీ కాదు నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని కావాలనుకుంటే నేను ఖచ్చితంగా నేను విడిచిపెట్టి వెళ్ళిపోతాను అని అవతల వ్యక్తి నిర్ణయించుకుంటే కనుక ప్రభువు కావాలా లేకపోతే ఆ వ్యక్తి కావాలన్నటువంటి నిర్ణయం మనం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో మనం ప్రభువునే ప్రేమిస్తాం కాబట్టి, నిజంగా రక్షణ పొందినటువంటి వ్యక్తి, మనమైతే విడిచిపెట్టము. కానీ వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటే మనకు ఎలాంటి నిర్బంధము లేదు అని చెప్తున్నారు. అంటే మనం ఎలాంటి బంధకంలోనూ లేము. వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి, వాళ్ళ వైపు నుంచి విడాకులు వచ్చాయి కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అనుమతి ఉంటుంది ఈ సహోదరుడికి కానీ సహోదరికి కానీ. ఎందుకంటే వాళ్ళు అన్యాయంగా విడిచిపెట్టబడ్డారు. ఆ విషయంలో వాళ్ళు చేసింది ఏం తప్పు కాదు. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకోవడం అనేది ఏం తప్పు కాదు. ఆ కారణాన్ని బట్టి వాళ్ళు విడిచిపెట్టకూడదు అవిశ్వాసి అయినటువంటి జీవిత భాగస్వామిని. కానీ వాళ్ళే విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటే వీళ్ళు అన్యాయానికి గురయ్యారు కాబట్టి దాన్ని పరిష్కరిస్తుంది లేఖనం. ఇక్కడ మీరేం నిర్బంధంలో లేరు, మీరు మళ్ళీ కావాలంటే పెళ్లి చేసుకోవచ్చు, యు ఆర్ ఫ్రీ అని చెప్తుంది అనమాట. సో ఇక్కడ కూడా విడాకులు ఎవరి దగ్గర నుంచి వచ్చాయి? విశ్వాసి దగ్గర నుంచి వచ్చిందా, అవిశ్వాసి దగ్గర నుంచి వచ్చిందా? అవిశ్వాసి దగ్గర నుంచే వచ్చింది. ఓకే, తర్వాత సో అవిశ్వాసులకే కఠిన హృదయం ఉంటుంది. అవిశ్వాసులే దేవునికి చెందినటువంటి వారు కాదు, వాళ్ళు దేవుని నియమాలకు కట్టుబడి ఉండేటటువంటి వారు కాదు కాబట్టి విడాకులకు ఎప్పుడు వాళ్ళే కారణమై ఉంటే మంచిది. ఈవెన్ వ్యభిచార హేతువు చేత మనం విడాకులు ఇస్తున్నప్పుడు కూడా తప్పు ఎవరి దగ్గర జరిగింది? విశ్వాసి దగ్గర కాదు, అవిశ్వాసి దగ్గరే జరగాలి. లేదా విశ్వాసి అని చెప్పుకుంటున్నటువంటి ఆ నామకార్థ క్రైస్తవుడు లేదా క్రైస్తవురాల దగ్గర నుంచే తప్పు జరుగుతుంది. దేవుని భయం ఉన్నటువంటి వాళ్ళు ఆ తప్పు ఎప్పుడు చేయరు. లేదా నిజంగా దేవుని భయం ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ అలాంటి తప్పు ఏమైనా చేస్తే కూడా వాళ్ళు మళ్ళీ మారుమనసు పొంది యథార్థంగా సమాధానపడి వాళ్ళ జీవిత భాగస్వామిని కూడా ఒప్పించడానికి వాళ్ళ వైపు తప్పు కాబట్టి తగ్గించుకొని ఆ కుటుంబాన్ని కాపాడేటటువంటి ప్రయత్నం వాళ్ళు శక్తివంచన లేకుండా చేస్తారు. మళ్ళీ కోల్పోయినటువంటి ఆ నమ్మకాన్ని తిరిగి పొందేటటువంటి ప్రయత్నం చేస్తారు. అది వేరే పరిస్థితి. కానీ వ్యభిచారం ఒకవేళ జరిగింది అని అంటే అక్కడ అన్యాయం ఉంది కాబట్టి, మోసం ఉంది కాబట్టి ఖచ్చితంగా అవతల వ్యక్తికి హక్కు ఉంటుంది విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి. ఆ మినహాయింపు లేఖనాలు ఖచ్చితంగా గుర్తిస్తూ ఉన్నాయి. సరే, తర్వాత ఇంకొక మాట, నిర్గమకాండం 21వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 21వ అధ్యాయము 9వ వచనం.
తన కుమారునికి దాన్ని ప్రదానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయ విధిని బట్టి దాని ఎడల జరిగింపవలెను. ఆ కుమారుడు వేరొక దాన్ని చేర్చుకునినను మొదటి దానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు. ఈ మూడును దానికి కలుగజేయని ఎడల అది ఏమీ ఇయ్యక స్వతంత్రురాలైపోవచ్చును. ఓకే, ఇక్కడ ఒక నియమం ఉంది. దాసిగా ఉండడానికి దానికోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు ఉంది. ఒక వ్యక్తి దాసుడుగా ఉండాలంటే ఏం చేయాలి, దాసిగా ఉండాలంటే ఏం చేయాలి అన్నటువంటి నియమాలు అక్కడ ఉన్నాయి. ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట అయినా సరే వివాహానికి సంబంధించినటువంటి ఒక నియమం అక్కడ గుర్తిస్తున్నాం మనం. అందుకని ఆ రెఫరెన్స్ తీసుకున్నాం. నియమం ఏంటి అని అంటే, పెళ్లి చేసుకున్నటువంటి భర్త భార్య విషయంలో 3 బాధ్యతలు ఖచ్చితంగా నిర్వర్తించాలని చెప్తున్నాడు. ఏంటది? ఆమెకు ఆహారం ఇవ్వాలి, వస్త్రం ఇవ్వాలి, సంసార ధర్మాన్ని జరిగించాలి. ఈ 3 భర్తగా ఆమె పట్ల చేయాల్సినటువంటి బాధ్యత. ఉద్దేశపూర్వకంగా, అంటే పేదరికం వల్లనో అనారోగ్యం వల్లనో కాదు, ఉద్దేశపూర్వకంగా ఈ 3 ఆమెకి ఇవ్వడం ఒకవేళ అతను ఆపేస్తే కనుక ఆమె అలాంటి వివాహంలో కొనసాగాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇంకా వాడు కావాలని చేస్తున్నాడు, ఈమెను ఇబ్బంది పెట్టడానికే అలా చేస్తున్నాడు, ఆమెకి నిత్యావసరాలు ఏమీ ఇవ్వట్లేదు, సంసార ధర్మం కూడా జరిగించట్లేదు, ఆమెని చూసుకోవట్లేదు. అలాంటి పరిస్థితిలో అలాంటి వివాహంలో ఆమె కొనసాగాల్సినటువంటి అవసరత లేదు. ఇది స్త్రీ కోణం నుండి చెప్పబడినటువంటి మాట. కానీ ఒకవేళ స్త్రీ అదే తప్పు పురుషుని ఈ విషయంలో చేసిందనుకోండి, ఆమె చేయాల్సినటువంటి బాధ్యతలు చేయకుండా, సంసార ధర్మంలో సహకరించకుండా, ఉద్దేశపూర్వకంగా అతన్ని ఇబ్బంది పెట్టడానికి అలాంటి ప్రవర్తన ఒకవేళ కలిగి ఉంటే కనుక, అది సరి చేసుకునేటటువంటి మార్చుకునేటటువంటి అవకాశమే లేకపోతే కనుక అలాంటి వివాహంలో పురుషుడు కూడా కొనసాగాల్సినటువంటి అవసరత లేదు. కానీ ఇక్కడ కూడా తప్పు చేసేది ఎవరు? విశ్వాసి కాదు. దేవుని వాక్యానికి అవిధేయత చూపించేటటువంటి అవిశ్వాసే తప్పు చేస్తున్నాడు అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే అన్యాయం ఎప్పుడు కూడా అవతల నుండి రావాలి, మన నుండి రాకూడదు. దేవుని బిడ్డలైనటువంటి మన నుండి అన్యాయం అనేది ఎప్పుడు జరగకూడదు. వివాహంలో మనం విక్టిమ్స్ అయి ఉండొచ్చు, దానికి మనం ఏం చేయలేం. కానీ మనం కల్ప్రిట్స్ అవ్వకూడదు. అంటే మనమే ఆ పరిస్థితికి కారకులం కాకూడదు. మనం అలాంటి పరిస్థితికి గురి చేయబడినటువంటి పరిస్థితిలో ఉండొచ్చు, అది మన తప్పు కాదు, మనం ఏం చేయలేం దాని విషయంలో. కానీ అలా విడాకుల పరిస్థితికి దారి తీసేటటువంటి ఒక పాపానికి మనం ఎప్పుడు కూడా కారకులం కాకూడదు. అది ఎప్పుడు అవిశ్వాసికే విడిచిపెట్టాలి ఆప్షన్. మనం ఎప్పుడు కూడా ఆ తప్పు చేయకూడదు అన్నటువంటి విషయాన్ని చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు ఇక్కడ. సో ఇది ఇంకొక మినహాయింపు పరిస్థితి. తర్వాత మళ్ళీ మనము యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ మాటల దగ్గరికి ఒకసారి తిరిగి వెళ్తే కనుక 8-9 వచనాలు మనం చదివాం కదా. అయితే 10వ వచనంలో శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి ఏమంటున్నారంటే, బాబాయ్ ఇలా అయితే కనుక అసలు పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది, మేము ఇలా అనుకోలేదు. అంటే వాళ్ళు కూడా బహుశా హిలల్ మత గురువు చేత బాగా ప్రభావితం చేయబడి ఉన్నట్టున్నారు అప్పటి వరకు. కాబట్టి ఎవరినైనా ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు, వద్దనుకుంటే వదిలేయచ్చు అని అన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టున్నారు శిష్యులు కూడా. కానీ ఒక్కసారి ప్రభు ఈ మాటలు చెప్పేసరికి, అంటే ఒకసారి నువ్వు పెళ్లి చేసుకుంటే మళ్ళీ విడిచిపెట్టడానికి వీల్లేదు. ఆమె ఏమైనా తప్పు చేస్తే, వ్యభిచారం చేస్తే అప్పుడు మాత్రమే విడిచిపెట్టాలి, లేకపోతే భార్యను పరిత్యజించడానికి నీకు అనుమతి లేదు అన్నటువంటి ఆ నియమాన్ని వాళ్ళు విన్నప్పుడు వెంటనే వాళ్ళకి ఎలా అనిపించింది ఏంటంటే, బాబా ఎలా అయితే అసలు పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది కదా అని అన్నారు. 10వ వచనంలో అదే ఉంది కదా, అదే ఉందా? 10వ వచనంలో ఉందా, 11వ వచనంలో ఉందా? అది చదువుతారా ఒకసారి? ఆయన శిష్యులు భార్యాభర్తలకుండి సంబంధము ఇట్టిదైతే పెండ్లి చేసుకున్నట యుక్తము కాదని ఆయనతో చెప్పారు. ఇట్టిదైతే అంటే ఎట్టిదైతే? ఎట్టిదైతే ఒకసారి చేసుకుంటే అతుక్కుపోతారు అంతే, ఇంకా ఫెవికాల్ కా జోడే. అంటే ఇంక బయటకు వచ్చే అవకాశమే లేదు, అక్కడే ఉండాలి అంతే. బాబాయ్ అలాంటిదైతే కనుక వివాహం అనేది ఇంకా అసలు పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది అని అంటున్నారు. దానికి ప్రభు ఏమంటున్నాడు అంటే జవాబుగా చదవండి ఒకసారి. అందుకు ఆయన, అనుగ్రహము నొందిన వారు తప్ప మరి ఎవరునూ ఈ మాటను అంగీకరింపనేరరు. అంటే అలా పెళ్లి చేసుకోకుండా ఉండేటటువంటి అనుగ్రహం కూడా కొంతమందికి ఇస్తున్నాడు దేవుడు. దీని గురించే 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 7వ వచనంలో ఒకనికి ఒక కృపావరము, మరొకనికి మరొక కృపావరం ఇవ్వబడింది అని చెప్తున్నాడు. అంటే కొంతమందికి పెళ్లి చేసుకునే కృపావరం ఇచ్చాడు, అంటే ఎక్కువ శాతం మందికి పెళ్లి చేసుకునే కృపావరమే దేవుడు ఇచ్చాడు.
కొంతమందికి మాత్రం పరిచర్య కోసం కృపావరం ఇచ్చాడు. ఏంటి? పెళ్లి చేసుకోకుండా ఉండడానికి. సో ఆ కృపావరాన్ని ఎట్లా గుర్తిస్తారు అని అంటే, వాళ్ళు పరిచర్యకు సమర్పించుకున్న వాళ్ళుగా ఉంటారు, పరిచర్య పట్ల గొప్ప ఆసక్తి ఉంటుంది, అలాగే పెళ్లి చేసుకోకపోయినా పాపంలో పడేటటువంటి ప్రమాదం లేకుండా ఉంటారు. అంటే కామతక్తులు కాకుండా ఉండేటటువంటి ఆ సామర్థ్యం వాళ్ళకి అనుగ్రహించబడింది. అది విశేషమైనటువంటి ఒక అనుగ్రహం కొంతమందికి మాత్రం. పౌలుకి ఇవ్వబడింది అది. అందుకే అందరూ నావలే ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను, కానీ అందరికీ ఆ కృపావరం ఉండదు అన్నటువంటి విషయాన్ని పౌలు చెప్తా ఉన్నాడు. సో కొందరికి మాత్రమే ఆ అనుగ్రహం ఉంటుంది, వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిది అన్నటువంటి ఆ మాటను అంగీకరించగలుగుతారు. ఇది అందరికీ సంబంధించింది కాదు, సాధారణ నియమం అది కాదు. సహజ నియమాన్ని బట్టి, దేవుడు అందరిలో ఉంచినటువంటి సహజ నియమాన్ని బట్టి సాధారణంగా పెళ్లి చేసుకోవడమే దేవుడు ఉద్దేశించినటువంటి నియమం. పెళ్లి చేసుకోవాలి అంతే, అండ్ చేసుకుని దానికి కట్టుబడి ఉండాలి. అది మొదటి నుంచి దేవుడు పెట్టినటువంటి నియమం. వారి ఇరువురు ఏక శరీరమై ఉంటారు, దేవుడు జతపరచారు కాబట్టి మనుషులు వారిని వేరు చేయకూడదు అన్నటువంటి నియమానికి కట్టుబడి పెళ్లి చేసుకోవాలి అంతే. లేకపోతే నువ్వు బయట ఉంటే జారత్వానికి అవకాశం ఇస్తావు. కామతక్తులు అవ్వడం కంటే పెళ్లి చేసుకోవడం మంచిది అన్నటువంటి నియమాన్ని అందుకే పౌలు చెప్తున్నాడు. సో నీలో నువ్వు జయించలేనటువంటి లైంగిక కోరికలు పెట్టి వివాహం అనేటటువంటి ప్రత్యామ్నాయాన్ని మాత్రమే దేవుడు నీ ముందు పెడితే, దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు? సహజంగానే నువ్వు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవడం ద్వారానే ఈ పవిత్రమైనటువంటి లైంగిక సంబంధాన్ని భర్త భార్యతో, భార్య భర్తతో కలిగి ఉండాలి, ఇంకెవరితో అలాంటిది ఉండడానికి వీల్లేదు అని చెప్తున్నాడు. కానీ అలా కాదు, వివాహం చేసుకునే అవసరం లేదు అని అనుకుంటే దానికి నీకు ప్రత్యేకమైనటువంటి అనుగ్రహం ఉండాలి, లేకపోతే నీకు ఆప్షన్ లేదు, పెళ్లి చేసుకోవాలంతే, దానికి కట్టుబడి ఉండాలి, నమ్మకంగా ఉండాలి అని చెప్తున్నాడు. అది చెప్తూ 3 రకాల ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. మూడు వర్గాల మనుషుల గురించి మాట్లాడుతున్నాడు, ఎవరికైతే వివాహం అవసరం లేదో. చూడండి ఒకసారి, కంటిన్యూ చేయండి. అది మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం అనుకుంటా. యా, తల్లి గర్భము నుండి నపంసకులుగా పుట్టిన వారు గలరు, మనుష్యుల వలన నపంసకులుగా చేయబడిన నపంసకులను కలరు. పరలోక రాజ్యం నిమిత్తము తమ్మును తామే నపంసకులుగా చేసుకున్న నపంసకులను కలరు. ఓకే, ఇక్కడ 3 రకాల నపుంసకుల గురించి మాట్లాడుతున్నాడు. నపుంసకులు అంటే, ఈ సందర్భంలో నపుంసకులు అంటే వివాహం చేసుకోవడానికి సామర్థ్యం లేనటువంటి వారు, లేదా వివాహం చేసుకునే అవసరం లేనటువంటి వారు. తల్లి గర్భంలో నుండి సహజంగానే నపుంసకులుగా పుట్టినటువంటి వారు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోరు, పెళ్ళికి పనికిరారు. తర్వాత అంటే వాళ్ళకి అనారోగ్యం కారణంగా ఆరోగ్య సమస్య ఉంటుంది కాబట్టి వాళ్ళు పెళ్లి చేసుకోలేరు. కొంతమంది మనుషుల చేత నపుంసకులుగా చేయబడినటువంటి నపుంసకులు ఉన్నారు అని చెప్తున్నారు. అది మనకు తెలుసు కదా, మనం రోడ్స్ మీద చూస్తూ ఉంటాం. చాలామంది నపుంసకులుగా చేయబడినటువంటి వారు ఉంటారు. వాళ్ళు ఐడియా ఉందనుకుంటా అందరికీ. ఇక్కడ ఏమంటారో తెలియదు, మా దగ్గర కొజ్జాలు అంటారు వాళ్ళని. సో వాళ్ళు తిరుగుతూ ఉంటారు రోడ్స్ మీద కదా. వాళ్ళకి పెళ్ళి అవసరం లేదు, పెళ్లి చేసుకోలేరు కూడా. వాళ్ళు నపుంసకులుగా చేయబడ్డారు మనుషుల చేతుల ద్వారా. ఇది చాలా ప్రాచీన పద్ధతి అనమాట. అంటే రాజులు రాణుల భవనాల్ని కాపలా కాసేటటువంటి సైనికుల్ని కొంతమందిని నపుంసకులుగా చేసేవాళ్ళు, వాళ్ళ ద్వారా ఎలాంటి సమస్య లేకుండా ఉండడం కోసం. స్త్రీల భవనాల్ని కాపలా కాసేవాళ్ళు కాబట్టి వాళ్ళు కాపలా మాత్రమే కాయాలి, ఇంకా వేరే ఆలోచనలు వాళ్ళకి రాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళని నపుంసకులుగా చేసేసేవాళ్ళు అనమాట. సో అలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోలేరు కదా. అది 2వ కేటగిరీ. 3వ కేటగిరీ ఏంటి అంటే, అనుగ్రహం పొందినటువంటి బ్యాచ్ ఉందని ఒకటి చెప్పుకున్నాం కదా. చాలా మినహాయింపు సందర్భాల్లో మాత్రమే ఉంటుంది. అంటే దేవుని రాజ్యం కోసం తమను తాము పెళ్లి అవసరం లేకుండా సమర్పించుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని దేవుని రాజ్యం కోసం తమను తాము నపుంసకులుగా చేసుకున్నటువంటి వారు అన్నటువంటి మాట చెప్తున్నారు. అక్కడ శరీర సంబంధంగా వాళ్ళు ఏదో చేసుకున్నారని కాదు, కానీ దృఢ సంకల్పం కలిగి ఉన్నారు, దృఢ నిర్ణయం కలిగి ఉన్నారు. ఏమని? మేము పెళ్లి చేసుకోకుండానే సేవలో ఉండగలుగుతాం, పాపం లేకుండా ఉండగలిగే సామర్థ్యం మాకుందని నిర్ధారించుకున్నారు. కాబట్టి వాళ్ళకి పెళ్లి అవసరం లేదు అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారు. ఓకే, సో ఈ 3 కేటగిరీస్కి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే పెళ్లి చేసుకోకుండా ఉండగలుగుతారు, మిగతా వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలి అని చెప్తున్నాడు. సో ఇక్కడ నుండే మనం అర్థం చేసుకోగలిగేటటువంటి ఒక విషయం ఏంటి అంటే, నపుంసక వర్గం ఏ వర్గానికి సంబంధించినటువంటి వారైనా సరే, మరి ముఖ్యంగా తల్లి గర్భంలో నుండి నపుంసకులుగా పుట్టినటువంటి వారు, లేదా మనుషుల చేత నపుంసకులుగా చేయబడినటువంటి వారు, వీళ్ళు ఎప్పుడు కూడా వివాహం చేసుకోకూడదు అన్నటువంటి నియమం మనకు అర్థమవుతుంది. ఎందుకు చేసుకోకూడదు? కామన్ సెన్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఏక శరీరం అవ్వలేరు స్త్రీతో. ఎప్పుడు కూడా వాళ్ళు కలిసేటటువంటి సామర్థ్యమే వాళ్ళకి లేదు. అసలు పెళ్ళికి ఉన్నటువంటి నిర్వచనమే ఏంటో చెప్పుకున్నాం కదా మనం నిన్న. పెళ్ళికి ఉన్నటువంటి నిర్వచనమే ఏంటి? ప్రమాణాలు చెప్పుకుంటే మాత్రమే సరిపోదు, వారి ఇరువురు
ఏక శరీరం అవ్వాలి. ఏక ఆత్మ అవ్వడం కాదు, ఏక మనసు అవ్వడం కాదు, ఏక శరీరం అవ్వాలి. కానీ ఏక శరీరం అవ్వాలంటే దానికి కావాల్సినటువంటి సామర్థ్యం ఉండాలి కదా. వీడికి అది లేదు కాబట్టి పెళ్లి చేసుకోకూడదు. కానీ కొంతమంది అలా చేసేసుకుంటున్నారు. అంటే పెళ్ళంటే ఏదో సర్టిఫికెట్ వరకు మాత్రమే, ప్రమాణాలు చెప్పుకుంటే అయిపోతుంది అన్నట్టుగా పెళ్లి చేసేసుకుంటున్నారు. అది పెళ్ళి అని అనుకుంటున్నారు. అది పెళ్ళి కాదు వాస్తవానికి. పెళ్ళి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అని అంటే వారి ఇరువురు ఏక శరీరం అయినప్పుడే కంప్లీట్ అవుతుంది. సో ఆ మాట నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇది లేఖనాలు గుర్తించేటటువంటి మరొక మినహాయింపు. వివాహమే కానప్పుడు విడాకులు అనే సమస్య రాదు. అలాంటి బంధం నుంచి చాలా సునాయాసంగా బయటికి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వివాహం అనేది ఏది జరగలేదు. వివాహ తంతు జరిగినంత మాత్రాన వివాహం జరిగినట్టు కాదు. మరి ప్రమాణాలు చెప్పుకున్నారు కదా, దాని సంగతి ఏంటి అని అంటే ప్రమాణాల్లో ఏం చెప్పుకున్నారు? మేము ఒకరికి మాత్రమే కట్టుబడి ఉండి శరీరంతో వారిని గనపరిచి వారిని మాత్రమే హత్తుకొని వారికి నమ్మకంగా ఉంటామని కదా ప్రమాణాలు చేసుకున్నది. అది చేసుకునే సామర్థ్యమే లేనప్పుడు ఏం ప్రమాణం చేస్తున్నావు నువ్వు? దానికి అర్థం ఏముంది అసలు? కాబట్టి అది వివాహమే కాదు. ఇట్ ఈస్ వాయిడ్ యాబ్ ఇనిషియో, ఇట్ ఈస్ వాయిడ్ ఫ్రమ్ ద బిగినింగ్. మొదటి నుంచే దానికి ఎలాంటి విలువ లేదు ఆ ప్రమాణానికి. కాబట్టి అది పెళ్ళే కాదు. అలాంటి అంటే ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది అని అంటే చాలామంది స్త్రీలు ముఖ్యంగా ఈ సమస్య ఎదుర్కొని ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కడుంటారో, ఎవరికి ఆ సమస్య ఎదురైందో మనకు తెలియదు. ఎందుకంటే వాళ్ళు చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడతారు బయటకు వచ్చి. తర్వాత వాళ్ళ మనసాక్షిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే పెళ్ళైపోయింది కాబట్టి ఈ వ్యక్తికి సామర్థ్యం లేకపోయినా ఇంకా అట్లాగే కలిసి ఉండాలేమో, బైబిల్ అదే చెప్తుందేమో అన్నటువంటి మనసాక్షిని వాళ్ళు కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ బోధ గురించి వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి అలా అనుకుంటున్నారు. అసలు వివాహాన్ని గురించి బైబిల్ ఏం మాట్లాడుతుంది, ఎలా నిర్వచిస్తుంది అన్నటువంటి అవగాహన వాళ్ళకి లేదు కాబట్టి అది పెళ్ళి అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి బైబిల్ ప్రకారం అది పెళ్ళే కాదు. కాబట్టి వాళ్ళు ధైర్యంగా ప్రతిఘటించి బయటికి రావచ్చు. ఇది పెళ్ళే కాదు, నన్ను అన్యాయంగా మోసం చేశారు దీంట్లో అంటే. ఇప్పుడు పెద్దల్ని కూడా నిందించడానికి అవకాశం లేదు. ఎందుకంటే అన్ని విషయాల్ని మనం వెరిఫై చేసుకోవచ్చు. కానీ ఈ కోణాన్ని ఎవరైనా వెరిఫై చేసి చెప్పగలరా? ఒక పురుషుడు మోసం చేయడానికే పెళ్ళి అనుకుంటూ ముందుకు వచ్చాడు అనుకోండి, వాడికి లోపం ఉందనుకోండి, ఎవరైనా దాన్ని నిర్ధారించి చెప్పగలరా వాడికి ఆ లోపం ఉందని? ఎవరు చెప్పలేరు. పెళ్ళయ్యాకే తెలుస్తుంది. అలా తెలిసిన తర్వాత పరిష్కారం ఏంటి అని అంటే అక్కడి నుంచి బయటకు వచ్చేవచ్చు. అది విడాకులు కూడా కాదు. వాస్తవానికి వివాహమే జరిగినప్పుడు విడాకులు ప్రసక్తే లేదు కదా. ఇంకా అదొక మోసం, దాని నుంచి బయటికి రావాలి అంతే. అక్కడ వివాహము లేదు, విడాకులు లేవు. సో ఇవి మినహాయింపు పరిస్థితులు. ఎక్కడ విడాకులు అనుమతించబడ్డాయి అనేది రూల్ ఏంటి? దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు ఎప్పుడు కూడా వేరు చేయకూడదు. మినహాయింపులు ఏంటి అనంటే ఫస్ట్ వ్యభిచార హేతు వల్ల విడాకులు ఇవ్వచ్చు. రెండవది అవతల వ్యక్తి కఠిన హృదయుడు కాబట్టి వాడు విడాకులు ఇచ్చేసి వెళ్ళిపోతే అతన్ని అవిశ్వాసిగా పరిగణించి ఆ వివాహం రద్దయిపోయింది కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకునే అనుమతి ఉంది అన్నటువంటి ఆ వెసులుబాటును వాడుకోవచ్చు. అదే వెసులుబాటును 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 14వ వచనంలో 15వ వచనంలో విశ్వాసులు అవిశ్వాసుల విషయంలో పౌలు అన్వయిస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత బాధ్యతలు అంటే అసలు జీవితమే ముందుకు కొనసాగడానికి అవసరమైనటువంటి బాధ్యతలనే పట్టించుకోకుండా ఒకవేళ భార్య కానీ భర్త కానీ ఉంటే కనుక ఆహారం, వస్త్రము, సంసార ధర్మం, కనీసం సంసార ధర్మం చేయకుండా ఉద్దేశపూర్వకంగా ఒకవేళ ఇబ్బంది పెట్టేటటువంటి ఉద్దేశం ఉన్నటువంటి భార్యాభర్తలు ఉంటే కనుక అలాంటి వాళ్ళతో కాపురంలో కొనసాగడానికి అవసరం లేదు. బయటకు వచ్చి స్వతంత్రులుగా ఉండొచ్చు. వివాహం నుండి స్వాతంత్ర్యం అనుమతించబడింది అని అంటే దాని అర్థం మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చనే కదా. లేకపోతే స్వాతంత్రం ఎక్కడుంది ఇంకా కదా. తర్వాత సో ఎన్ని మినహాయింపులు చెప్పుకున్నాం మనం? ఒకటి వ్యభిచారం, ఇంకొకటి హృదయ కాఠిన్యం. విశ్వాసి అవిశ్వాసిని సెపరేట్ వాక్య భాగంలో సెపరేట్గా చెప్పారు కాబట్టి ఇంకొక మినహాయింపుగా దాన్ని ఒకవేళ కౌంట్ చేసుకున్నా. ఎందుకంటే ఈ హృదయ కాఠిన్యం అనేది క్రైస్తవుడు అని చెప్పుకునే వాడిలో కూడా ఉండొచ్చు కదా. వాడేమో అవిశ్వాసి కాకపోవచ్చు, విశ్వాసి అనే చెప్పుకుంటున్నాడేమో, పైకి బాగానే భక్తి నటిస్తున్నాడేమో, కానీ చాలా క్రూరుడై ఉండొచ్చు లోపల నుంచి, చాలా క్రూరులై ఉండొచ్చు లోపల నుంచి. అలాంటి వ్యక్తులు కూడా ఉంటారు కదా. కాబట్టి అదొక పరిస్థితి హృదయ కాఠిన్యం అని అనుకుంటే సరే. విశ్వాసి అవిశ్వాసి అన్నది 3వ మినహాయింపు. తర్వాత 4వదేమో కనీస అవసరతలు తీర్చకపోవడం అనేది 4వది. 5వది వాడు నపుంసకుడై ఉంటే లేదా ఆమెకి అసలు లైంగికంగా సహకరించేటటువంటి సామర్థ్యమే లేనటువంటి పరిస్థితి అలాంటిది ఏదైనా ఉంటే కనుక అసలు పెళ్ళే జరగలేదు కాబట్టి వారి ఇరువురు ఏక శరీరమే కాలేదు కాబట్టి అలాంటి మోసం నుంచి బయటకు వచ్చేటటువంటి
అవకాశం ఉంది అనేది 5వ మినహాయింపుగా మనం చెప్పుకున్నాం. 6వదిగా చివరిగా ఇంకొకటి మాత్రమే నేను చెప్పి ముగిస్తాను. ఒకవేళ ఒక వివాహంలో కొనసాగుతున్నటువంటి భర్తకు కానీ భార్యకి కానీ తన జీవిత భాగస్వామి నుండి ప్రాణహాని ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా నిర్ధారించబడితే, అలాంటి ఆరోపణలు చాలామంది చేసేస్తుంటారులేండి, యథాలాపంగా చేస్తుంటారు. వీడు నన్ను చంపేస్తాడు, ఏమో నన్ను చంపేస్తుంది, నేను బ్రతకలేను ఇక్కడ ఉంటే, ఇట్లాంటివన్నీ సాధారణంగానే చెప్పేస్తూ ఉంటారు. ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడల్లా కూడా అలాంటివి చెప్తుంటారు. అలా కాదు, నిజంగానే చంపే ప్రమాదం ఉంటే, భయంకరమైనటువంటి చిత్రహింసలు పెడుతున్నారు, ఏదో ఒక రోజు చంపేసేటటువంటి ప్రమాదం ఉంది, కానీ విడాకులు కూడా ఇవ్వట్లేదు, అదొక శాడిజం అనమాట. మళ్ళీ నేను విడాకులు ఇవ్వను, నువ్వు ఇక్కడే చావాలంతే, నేను ఇట్లాగే చంపుతా అన్నటువంటి పరిస్థితి ఉంటే వాడు చెప్పకుండానే విడాకుల పరిస్థితికే నేను గురి చేస్తూ ఉన్నాడు. అంటే ప్రాణం ఉంటే, బ్రతికుంటే వివాహం నీకు ఉపయోగపడుతుంది. సంతోషంగా బ్రతకడం కోసం వివాహం, కానీ చచ్చిపోవడానికి కాదు కదా వివాహం ఉద్దేశించబడింది. ఇంకొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఒక నియమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, విశ్రాంతి దినాన్ని గురించి మాట్లాడుతూ, విశ్రాంతి దినం మనుషుల కోసం తయారు చేయబడింది కానీ మనుషులు విశ్రాంతి దినం కోసం తయారు చేయబడలేదు అని ప్రభు చెప్పాడు. సో మనుషుల సౌకర్యార్థం చేయబడినటువంటి ఏ విషయానికైనా ఇదే నియమం వర్తిస్తుంది. వివాహం మనుషుల కోసం తయారు చేయబడింది కానీ మనుషులు వివాహం కోసం తయారు చేయబడలేదు. కాబట్టి మన ప్రాణానికే ముప్పు తీసుకొచ్చేటటువంటి వివాహం అయితే కనుక, ఒకవేళ అది బయటికి రావచ్చు, చట్టం సహాయం తీసుకోవచ్చు, సమాజం సహాయం తీసుకోవచ్చు, సంఘం సహాయం తీసుకోవచ్చు, అలాంటి వివాహం నుంచి బయటికి రావచ్చు. అది అలాంటి పరిస్థితికి మిమ్మల్ని గురి చేసినటువంటి అవతల వ్యక్తి తప్పే అవుతుంది, కానీ మన తప్పు ఎప్పుడు కూడా కాదు. ఎందుకంటే ఆహారము, వస్త్రము, సంసార ధర్మము చేయకపోతేనే బయటకు వచ్చే అనుమతి ఉంటే కనుక, ఏకంగా చంపేసేయడానికే సిద్ధపడుతున్నారు అని అంటే, అలాంటి వివాహం నుంచి బయటికి రావడం అనేది ఎప్పుడు తప్పు కాదు అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ 6 పరిస్థితుల్లో వివాహం నుండి బయటకు వచ్చేటటువంటి అనుమతి ఉంది. కానీ దేవుని నియమం ఏంటి అని అంటే, సాధారణంగా దేవుని నియమం ఏంటి అని అంటే, దేవుడు జతపరిచిన దాన్ని మనుషుడు ఎప్పుడు వేరు చేయకూడదు. ఆ నియమాన్ని మనం గౌరవిద్దాం. మినహాయింపు పరిస్థితుల్లో మనం ఎప్పుడు ఉండకుండా ఉండాలని దేవుని కృపను మనం వేడుకుందాం. దేవుని సహాయం పైన ఆధారపడదాం. ఎప్పుడు కూడా ఆదర్శప్రాయమైనటువంటి కుటుంబంగా నా కుటుంబం ఉండాలి అన్నటువంటి సమర్పణ మనం కలిగి ఉందాం. దానికోసం మన వైపు నుంచి చేయాల్సినటువంటిదంతా కూడా మనం శక్తివంచన లేకుండా చేద్దాం. మన జీవిత భాగస్వామిని కూడా అలా చేయడానికి ప్రోత్సహించి పురిగొల్పేటటువంటి మంచి మాదిరిని వాళ్ళ ముందు కూడా ప్రేమతో మనం ఉంచేటటువంటి ప్రయత్నం చేద్దాం. అలా చేయగలిగేటటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ఓకే, థ్యాంక్ యూ అన్న. అందరం మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. చివరిగా